హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆది. ఇప్పుడు 11:36కి రికార్డ్ చేస్తున్నా. ఎన్ని గంటలకి ఇది అప్లోడ్ అవుద్దో ఏమో. ఒక పక్క నిద్ర వస్తుంది, కానీ మా యష్మి ఎవరిని పొగడాల్సిందే ఈరోజు. తప్పట్లేదు. యష్మి ఎవరు ಇವತ್ತು ನಿಮ್ಮ ಪಾಯಿಂಟ್ಸ್ సక్కతాగిదావు ನಿಮ್ಮ పాయింట్స్ సూపర్. దాంతోపాటుగా ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి అన్నప్పుడు ఒక పెద్ద ముళ్ళు ఒక చిన్న ముళ్ళు అన్నట్టుగా వీళ్ళిద్దరూ నోరేసుకుని అందరి మీద పడతారు అనేది మనందరికీ తెలుసు. సోనియా యష్మి ఇద్దరు అని రక్కసిలాగా వెళ్ళిపోతారు అందరి మందికి అని అనుకున్న టైంలో వ్యాలిడ్ పాయింట్స్తో సోనియాని ఢీ కొట్టింది యష్మి. అది కూడా మామూలు వ్యాలిడ్ పాయింట్స్ కాదు, ఎందుకంటే సింపుల్ పాయింట్స్తో విత్ గుడ్ మేనర్స్ బాగా, అంటే మేనర్స్ చూపించింది ఈరోజు. మీరు లైవ్ చూస్తుంటే అర్థమవుద్ది. అక్క సోనియా గారు అండి మీరు అంటూనే యష్మి ఆవిడ మాట్లాడేటప్పుడు ఒక్కసారి కూడా మధ్యలో అడ్డం రాలేదు, ఎక్కడా కూడా డిస్టర్బెన్స్ చేయలేదు, అబ్స్ట్రాక్ట్ చేయలేదు. ఎంత పద్ధతిగా ఉంటూనే పాయింట్స్ మీద పాయింట్లు కొట్టి సోనియాని అతలాకుతలం చేసినట్టే. అంటే ఎంత నెగిటివ్గా ఉన్న యష్మి కూడా ఒక్క ఎపిసోడ్తో సోనియా లాంటి నెగిటివ్ బిహేవియర్ ఉండే పర్సన్తో ఢీ కొట్టి ఆవిడని నోర్లు మూయించి ఆవిడ పాజిటివ్కి వచ్చేసారు. ఇది కంటిన్యూ అయితే ఒక ఫ్యూ డేస్ యష్మిని ఆపలేం, ఎందుకంటే ఆ నెగిటివ్ అంతా పోద్ది. మీరు గమనిస్తే యష్మిది అంతా కూడా ఏ రోజు కూడా అవతలోడు సోనియా గారు మాట్లాడినట్టుగా ఫ్యామిలీస్ గురించి కానీ ఇంకోటి కానీ యోగా అని కానీ అదని ఇదని ఏందాక కూడా ఈ రోజు కూడా ఏదో అన్నట్టుంది యష్మిని కూడా, మా ఫ్యామిలీ అది నేర్పించలేదమ్మా అని. సో ఇలాంటివి మరీ అవతలాడు చివుక్కుమనే మాటలు ఎప్పుడు అనలేదు యష్మి. ఆవిడది ఎవరికి ఏమి నచ్చలేదు అంటే ఇంక చప్పట్లు కొట్టడాలు డ్యాన్స్లు వేయడాలు నచ్చలేదు, అనవసరంగా ఓవర్ హైపర్ అవుతుంది. అవి ఎవరిని అంత లాంగ్ టర్మ్లో ఇబ్బంది పెట్టవు. కానీ సోనియా గారు మాట్లాడిన మాటలు చివుక్కుమంటూ చాలా రోజులు గుర్తుండిపోతాయి ఆడియన్స్కి కానీ అక్కడ భరించిన వాళ్ళకి కాబట్టి పడ్డ వాళ్ళకి కూడా. కానీ యష్మి మాత్రం ఈరోజు తన కెపాసిటీ ఏంటనేది ప్రూవ్ చేసుకున్నది. చాలా బాగా మాట్లాడింది. ఆల్మోస్ట్ మణికంఠతో మాట్లాడినప్పుడు బాగా మాట్లాడింది, అందరితో బాగా మాట్లాడింది. టూ గుడ్. పాయింట్ బై పాయింట్ మాట్లాడదాం. ఒకే ఒక పాయింట్ సోనియా గారికి అర్థం కానిది ఏంటంటే, ఏదో ఒక సెన్సిటివ్ పాయింట్లు తీసుకువచ్చి వాళ్ళు నిరుకుని పెడదామని చూస్తుంది. నువ్వు అమ్మా లైట్ తీసుకున్నది నువ్వు కదా, బట్టలు వేసుకోకుండా మార్చుకోకుండా వచ్చి నువ్వు ఆ బట్టలు తాడావు, నువ్వే చెప్పావు కదా నేను వేరే బట్టలు వేసుకోవాలి ఉండాల్సిందని. మరి నువ్వు కదా లైట్ తీసుకున్నది, ఇలా అనేసింది. ఆవిడ బట్టలు మార్చుకోలేదు, ఓడిపోయింది. సరే నువ్వు అన్ని బట్టలు మంచిగా వేసుకున్నావు కదా, నువ్వు ఎందుకు కింద పడ్డావు నామినేషన్ స్విమ్మింగ్ పూల్ టాస్క్లోకి వెళ్ళేటప్పుడు ఆవిడ ఎందుకు కింద పడ్డారు సోనియా గారు? బట్టలు మంచిగా వేసుకున్నారు కదా. మరి బట్టల్లో ఏముండదు, ప్రతి ఆట గెలవాలని ఏం లేదు. ఆవిడ ఓడిపోయిన తర్వాత అయ్యో ఇంకొంచెం మంచి వేరే బట్టలు వేసుకుంటే ఇంకా కంఫర్ట్గా ఉండేదేమో అని అనింది, అంతేగాని వేరే బట్టలు వేసుకోమని గెలుస్తారని కాదు. దాన్ని ఏదో ఆవిడన్న దాన్ని పట్టుకొని యష్మియే అనిందంట, దాన్ని పట్టుకొని ఫస్ట్ వీక్ నుంచి లాగుతానే ఉన్నారు. అదే పెద్ద తో పాయింట్ అన్నట్టుగా. ఈవిడ మంచి బట్టలు వేసుకుని ఎందుకు కింద పడ్డదైతే మాట్లాడదాం. ఇలాంటివి చాలా ఉన్నాయి, మాట్లాడదాం. అమ్మ ఈ చాట్ కూడా ఓపెన్ చేయలేనంత లైన్స్ ఉన్నాయి ఈరోజు. అరాచకం. క్లియర్గా స్టెప్ బై స్టెప్ మాట్లాడదాం. మణికంఠ అది నాకు అందరికీ అనిపిస్తుందో లేదో తెలీదు, ఓకే మరీ టూ మచ్ బ్యాడ్ అని అనిపించట్లేదు, కానీ ఎందుకో అది కంటిన్యూ చేసుకుంటూ వెళితే తెలియకుండా అతనికి ఏదైనా ఎఫెక్ట్ జరిగే అవకాశం ఉంది అని గట్టిగా అనిపిస్తుంది. అంటే ప్రతిసారి తను ఎవరికైతే తిరుగుతున్నాడో మణికంఠ ఎక్కువ క్లోజ్గా అనిపిస్తాడో లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి వాళ్ళకి నామినేట్ చేస్తున్నాడు. అది కూడా 1-2 మంచి పాయింట్లు చెప్పి ఒక్కటైనా సిల్లీ పాయింట్ చెప్తాడు అనమాట. వాళ్ళతో తిరగడం వల్ల నేర్చుకున్న పాయింట్, వాళ్ళతో క్లోజ్గా ఉండడం వల్ల తెలిసిన పాయింట్ని యాడ్ చేస్తాడు. దానివల్ల ఇతను ఏంటి ఫ్రెండ్షిప్ అంటాడో ఇక్కడికి వచ్చేసరికి ఇదే తీసుకొని వస్తున్నాడు అనేది కొంచెం తగలుతూ ఉంటుంది. దాని గురించి డిస్కస్ చేద్దాం. ఏంది స్వామి చాటభారతం అంత ఉందా? ఆ తర్వాత నబీల్ని చూస్తే బాగా ఫన్నీగా అనిపించాడు ఈరోజు. ఏమనిపించింది తెలుసు నాకు నబీల్ చూస్తుంటే, ఆయన వీళ్ళందరూ డ్రామాలు వేస్తున్నారు, నేనేమో సైలెంట్గా చిన్నపిల్లలాగా పసిబుగ్గలు వేసుకొని ఉన్నాను, ఈ నాయలు ఒక్కడు కూడా తగ్గట్లేదు, ఎవడ పాటి కూడా అరస్తాడు, గొడవలు వేసుకుంటారు, తిట్టుకుంటారు, మనమేమో సైలెంట్గా ఉన్నాము, ఇంక అయ్యే తట్టలేదు, మనం కూడా డ్రామా చేయాల్సింది అనేసి మనోడు కూడా రెచ్చిపోయింది ఈరోజు. అది రెచ్చిపోవడానికి రీజన్ కూడా ఉంది. ప్రేరణ కూడా కొంచెం లౌడ్గానే మాట్లాడింది, ఇతను కూడా లౌడ్గా మాట్లాడు. స్టిల్ కొంచెం ఇరిటేటింగ్గా ఇలా ఎక్స్ప్రెషన్ పెట్టడం, ఓ అనేసి ఎవరిని ఇమిటేట్ చేయాలని చూడడం కొంచెం కొంతమందికి ఇరిటేటింగ్ అనిపించవచ్చు. దాని గురించి కూడా మాట్లాడదాం. ఏంది స్వామి ఇంత ఈరోజా? ఓకే అసలు నాకే ఓరే ఏంది ఇంతుంది. ఎస్, ఈరోజు యష్మి బాగా నచ్చడానికి కారణం అంటే సోనియా ముఖం మీదే డైరెక్ట్గా
ఐ ఐ ఐ ఐ విల్ హేట్ యూ అనేసి నువ్వు అంటే ఇష్టం లేదన్న డైరెక్ట్గా చెప్పిన విధానం బాగుంది. నామినేషన్స్ ఎపిసోడ్ స్టార్ట్ అవగానే సోనియా యష్మితో మాట్లాడుతూ ఉందన్నమాట. ఏమని, నువ్వు నిన్న అలా అయింది కదా, నాకు రెడ్లో పెట్టావు కదా, అది ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏది ఆలోచించి పెట్టావంటే ఆవిడ క్లారిటీగా చెప్తుంది యష్మి. నేను రెడ్లో పెట్టాలా గ్రీన్లో పెట్టాలనే క్లారిటీ లేదు. ఈవెన్ నన్ను నేను దేంట్లో పెట్టుకోవాలో క్లారిటీ లేని సిచ్యువేషన్లో ఉంది. అందుకని నాకు అర్థం కాలేదు అంతే, అందుకని రెడ్లో పెట్టాల్సి వచ్చింది. సమ్టైమ్స్ నేను కూడా తప్పుగా ఉండొచ్చు, అప్పుడు నువ్వు వాయిస్ అవుట్ చేసి ఉండొచ్చు, అడిగి ఉండొచ్చు కదా నన్ను, నేను తప్పుగా ఉన్నప్పుడు నువ్వు కూడా అడిగి ఉంటే బాగుండేది. మీరు నేను తప్పు చేసినా కూడా పాయింట్అవుట్ చేస్తారు అనేసి అనుకున్నాను నా దాంట్లో క్లాన్లోకి వచ్చేటప్పుడు. కానీ నువ్వు మీరేం చేయలేదు కాబట్టి కన్ఫ్యూజన్లో ఉండి మీరు ఏం టాస్క్లు ఏం పర్ఫార్మెన్స్ చేయలేదు, సంచాలకంగా చేశారు కాబట్టి నేను గ్రీను రెడ్ లేకుండా పెడదాం అనుకున్నా, కానీ రెడ్లో పెట్టాల్సి వచ్చింది అని క్లారిటీగా చెప్పింది. అది మనం కూడా చూస్తున్నాం, మనకి అదే అనిపించింది కూడా, మనకి ఇన్ ద సెన్స్ నాకైతే అనిపించింది. తర్వాత విష్ణుప్రియ సీతతో మాట్లాడుతూ, నేను నీతో వైబ్ అయ్యాను రా సీత, కానీ అలా ఇప్పుడు అక్కడ గ్రూప్లో ఒక ఆవిడ మాట్లాడుతుంది చూడు అంటుంది, సోనియా పేరు కూడా ఎత్తట్లా. ఆవిడతో వైబ్ అవ్వాలన్నా, ఆవిడతో కూర్చోవాలన్నా, ఆవిడ పక్కన పడుకోవాలన్నా షివరింగ్ వచ్చేస్తుంది నాకు. నా వల్ల కాదు అలాంటి వాళ్ళతో ఎలా కనెక్ట్ అవుతున్నారా అన్నది అనలైజేషన్ చేస్తున్నా. వాళ్ళు ఆ పక్క వాళ్ళ నిఖిల్కి పృథ్వీకి ఎలా నచ్చింది ఈవిడ అనేది నాకు అనాలిసిస్కి దక్కట్లేదు, నేను అనలైజేషన్ చేస్తున్నాను అన్నట్టుగా అంటుంది. అండ్ నేను ఎంత ట్రై చేసినా నాకు వర్కౌట్ కావట్లేదు ఆవిడతో, వాళ్ళకి ఎందుకు నచ్చింది అనేది ఆవిడ బాధ. ఇలాంటి క్యారెక్టర్ ఎట్లా నచ్చింది, ఇలాంటి బిహేవియర్ ఆవిడ అంత రూడ్గా ఉన్నారు నాతో ఏమో, వాళ్ళకి ఎలా నచ్చింది అనేది ఆవిడ బాధ. తర్వాత సరికి యష్మి కూడా ఇప్పుడు విష్ణు అంటుంది, యష్మి కూడా నిఖిల్ క్లాన్కే రావాలని అనుకునిందంట ఫస్ట్, కానీ అభయ్ తీసుకోవడం వల్ల అభయ్ క్లాన్కి వెళ్ళింది. అది వాళ్ళకి చెప్పిందంట మార్నింగ్. ఇంకా తర్వాత రోజు మార్నింగ్ సినిమా చూపిస్తాం మామ, సినిమా మామూలుగా చూపిస్తాననింది. పాపము మణికంఠ చూపించేటట్టుగా డ్యాన్స్ మాత్రం మణికంఠ నిఖిల్ అల్లాడిచ్చారు. సినిమా చూపించింది మాత్రం యష్మి నైనికే కాదు సోనియాకి బాగా చూపించింది. ఎంతసేపు తెలుసా, అందరికంటే ఎక్కువసేపు మాట్లాడుకున్నది వీళ్ళిద్దరే, అందరికంటే ఎక్కువ ఆర్గ్యుమెంట్లు కూడా చేసుకున్నది వీళ్ళిద్దరే. అంటే చిన్న చిన్న ఆర్గ్యుమెంట్లనే ఒకనొక టైంలో సోనియా యష్మి మాట్లాడిన ఒకే ఒక పాయింట్ అరాచకం అనిపించింది, అది చదువుతాను. అంటే ఎవరైనా యాక్సెప్ట్ చేయాల్సిందే, కరెక్ట్గా చెప్పింది మనం అనుకున్నట్టే యాజ్ ఇట్ ఈజ్ సోనియా. ఇంక సోనియాని ఏం అన్నాడికి లేదు ఈరోజు ఎపిసోడ్లో, చిన్నవి ఉన్నాయి అవి చెప్తాను. మార్నింగ్ సినిమా చూపిస్తాం మామ వచ్చిన తర్వాత మనకంటే చాలా ఎనర్జెటిక్ వేస్తున్నాడు ఈరోజు డ్యాన్సు. 5 ఎగ్గులుండి, నేను ఆల్రెడీ లైవ్లో చెప్పాను 5 ఎగ్గులే ఉన్నాయి, ఎట్లా చేసుకుందాం, ఆనియన్ ఏమో ఒకటే ఉందని డిస్కస్ చేసుకుంటా ఉండే నైట్. ఉదయం లేసరికి 5 ఎగ్గులు 2 ఎగ్గులు తినదంట విష్ణుప్రియ. ఎవరైనా బాధ అనిపిస్తా లేదా, కానీ విష్ణుప్రియ క్యూట్గా అనిపించింది అనమాట అక్కడ ఆ సిచ్యువేషన్లో మాత్రం. ప్రోటీన్ తక్కువైంది తినేసాను, నేను 2 ఎగ్గులు తినేసాను, ఏముందిలే అనేసి కేర్లెస్గా చెప్తా ఉండింది. ప్రేరణ అప్పుడే ఫేస్ మాడింది, 2 ఎగ్గులు తినేసావు, ఒకటైనా తినాల్సింది కదా అని. ప్రోటీన్ తక్కువ తినేసి అంటుంది. 2 ఎగ్గులు తినదంట, 5 ఉంటే ఏది మొత్తం 12 మందికి కలిపి 5 ఎగ్గులు ఉన్నాయి, ఇంకేం లేవు. ఆవిడ 2 తినేసింది నైట్. తర్వాత వచ్చేసరికి యష్మి డిస్కస్ చేస్తుంది లోపల, నేనైతే సోనియాను వెళ్ళి చికెన్ తీయాలి అనేది చెప్పలేదు, విష్ణుకి నయనికాకి చెప్తా ఉంది, నేనైతే తీయమని చెప్పలేదు అంటే. అయ్యో వీళ్ళిద్దరే ఉంటుంది తెలుసు. విష్ణు క్లిప్ చూడాలి, అది మనమైతే ఆ క్లిప్ చూస్తే కానీ మనకు క్లారిటీ రాదు, ఎందుకంటే మీ టీం వాళ్ళే వచ్చి అది చెప్పింది కూడా అభయ్ అంట. అభయే వచ్చి చెప్పి, అభయ్ మామూలు డబుల్ గేమ్స్ కాదు, మామూలు కన్నింగ్ గేమ్ అట్లా అభయ్ అసలు అరాచకమైన గేమ్ మనోడు. అది కూడా ఈరోజు రెచ్చిపోయి నేను వెళ్తాను నామినేషన్లోకి, ఐ హ్యావ్ ఓవర్ కాన్ఫిడెన్స్, ఐ హ్యావ్ వెరీ కాన్ఫిడెంట్ దట్ ఐ విల్ బ్యాక్ అంటాడు. జనాలు నామినేట్ చేసినా ఓట్లు వేస్తారు అది ఇది అనేసి కాన్ఫిడెంట్గా నామినేషన్లోకి వెళ్ళాడు. కానీ మనోడు బిహేవియర్ మాత్రం మనోడు ఇక్కడో మాట అక్కడో మాట చెప్తున్నాడు నైస్గా. ఏంటి వీళ్ళకంట ఆ రోజు చికెన్ విషయంలో చెప్పింది అభయ్ అంట, ఏమని మీ టీం వాళ్ళు వచ్చి మీరు కూడా ఏమైనా తీసుకుంటారా, తను తీసుకుంటుంది అని చెప్పాడంట. అదే మాట అభయ్ వచ్చి చెప్పాడంట, మీ టీం వాళ్ళని యష్మికి చెప్తున్నారు, యష్మికి పేరు చెప్పట్లా. కానీ వీళ్ళు తర్వాత డిస్కస్ చేసుకుని యష్మి ఏమంటుంది, పృథ్వీతో కూడా వెళ్ళి ఎవరో మన టీం వాళ్ళు చెప్పారంటరా వాళ్ళకి శాడిజం చూడలేకపోతాను, అంత శాడిజం చూడలేకపోతున్నామని మీరు కూడా తీసేసుకునిరా, మీరు కూడా ఏదైనా దొంగతనాలు చేయండి అనేసి నా మీద చెప్పారంటే ఎవరో నాకు అర్థం కావట్లేదురా అంటే నేనైతే చెప్పలేదు, నేను చెప్పలేదు అన్నాడు. అప్పుడు విష్ణు నిఖిల్తో ఓపెన్ అయింది, పక్కకి వెళ్ళి నిఖిల్తో ప్రతిసారి అభయ్ అన్న మా దగ్గరికి వచ్చి ఫ్లిప్పింగ్ బోర్డ్స్ చేస్తున్నాడు, ఏం చేశాడంటే అన్నీ యష్మి మీద తోసేస్తాడు, అతనేమో ఫ్లిప్ చేసేది యష్మి మీద తోసేసాడు. ఆ సీన్స్ గుర్తొస్తుంటే నాకు ఏంట్రా ఇట్లా చేశాడన్న ఫీలింగ్ నాకు గుర్తు చేసుకుంటుంటే అలా అనిపిస్తుంది. ఫ్లిప్ చేసి యష్మి మీద తోసేసాడు అన్నీ. నిఖిల్ అందరికీ చెప్పకూడదురా, అవి మనసులో థింక్ చేసుకుని మనసులోనే పెట్టుకో, ఎక్కువ చెప్పకని అబ్బాయి చెప్పేశాడండి ఇవన్నీ.
అట్లా అమ్మాయి తీసుకోమంటుంది కదా, తీసుకోండి, అమ్మాయి తీసుకుంటుంది కదా, మీరేం తీసుకోరండి. దాంతోపాటుగా ఆ రోజు మీరు గమనిస్తే ఆ మిల్క్ ప్యాకెట్ ఇచ్చింది 50, మీ ఇష్టం ఏదైనా తీసుకోని అని చెప్పి చేతులతో తీసి ఇచ్చింది, ఫ్రిడ్జ్లో ఉండింది. అక్కడికి వెళ్ళి యష్మి ఎవరు తీసుకుంటారని నాకు తెలియదు అన్నట్టు సైలెంట్గా ఉంటాడు, అసలు ఏం మాట్లాడాల, చేసి ఒక టైంలో సైలెన్స్ మెయింటైన్ చేస్తాడు. నెక్స్ట్ నామినేషన్ స్టార్ట్ అయ్యా, సీత నామినేషన్స్. సీత యాజ్ యూజువల్గా కొట్టే తెచ్చా అన్నట్టుగా ప్రాపర్గా మాట్లాడుద్ది, చాలా వరకు మంచి ఆర్గ్యుమెంట్స్ చేస్తుంది. ఆ మంచి ఆర్గ్యుమెంట్స్లో ఈరోజు సీత ఫస్ట్ యష్మిని నామినేట్ చేస్తూ, మీ క్లాన్ని 2 వీక్స్ నువ్వు చీఫ్గా నడిపించావు, బిహేవియర్ నాకు నచ్చలేదు, మీ క్లాన్లో 2 వీక్ మీ వాళ్ళందరూ బిహేవియర్లో కొంతమంది నచ్చలేదు, నీ కంట్రోల్లో ఇంకా బెటర్గా ఉంటే బాగుండేది అనేది అనుకుంటున్నాను, మీరు కంట్రోల్ చేయలేకపోయారు, బయాస్డ్గా కూడా అనిపించింది. ఇవన్నీ నిజాలే, ఇవన్నీ ఆవిడ కూడా యాక్సెప్ట్ చేయాల్సింది తప్పదు, మనం కూడా చూసాం కాబట్టి. తర్వాత యష్మి, ఐ డోంట్ బ్లేమ్ ఎనీవన్, నేను ఎవరిని బ్లేమ్ చేయను, మా క్లాన్ వాళ్ళకి అవతల క్లాన్ వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారనేది మేము గెస్ చేయలేదు. అయితే ఈరోజు నాకు సెన్సిబుల్గా అనిపించాయి యష్మివి, అంటే విరుద్ధంగా వితండవాదం చేసేసి ఏదేదో మాట్లాడాలన్న మాటల్లో మాట్లాడాల, కొంచెం సెన్సిబుల్గా అనిపించింది. ఆ ఎడిటింగ్ అట్లా టేసారో లేకుంటే ఏంటో కానీ కొంతవరకు సెన్సిబుల్. ఎలా ఇప్పుడు చూడండి, దీనికి ఎంత బాగా చెప్పిందో. నేను ఎవరిని బ్లేమ్ చేయాలనుకోవట్లేదు, యాక్చువల్గా మీరు ఎలా రియాక్ట్ అవుతారనేది ఫస్ట్ వీక్ వీళ్ళు ఏమలే, ఆవిడ చెప్పిన రీజన్ ఏంటంటే మా చేత ఎక్కువ వర్క్ చేయించాలని కొంచెం ఓవర్ చేశారన్న ఫీలింగ్ అయితే వచ్చింది అన్నట్టు సెన్స్లో చెప్పింది ఆవిడ. 2 వీక్స్, లాస్ట్ వీక్ పర్టికులర్గా మీకు లగ్జరీ వచ్చిన తర్వాత బిహేవియర్ నాకు నచ్చలేదు అన్న సెన్స్లో మాట్లాడితే నేను ఎవరిని బ్లేమ్ చేయలేదు. నా క్లాన్ వాళ్ళకి మీరు, అవతల క్లాన్ వాళ్ళంటే మీరు ఎలా రియాక్ట్ అవుతారని ముందుగా మాకు తెలియదు కదా, మాకు క్లారిటీ లేదు ముందు. నేను వాళ్ళని ఎవరిని ఆపలేదు, ప్రతి ఒక్కరికి ఇండివిజువల్ గేమ్ ఉంటుంది కాబట్టి నేను ఎవరిని ఆపలేదు, కానీ మాకు కూడా క్లారిటీ లేదు, మీరు సీరియస్ అవుతారని మేము అనుకోలేదు అనే సెన్స్లో మాట్లాడింది, సెన్సిబుల్గానే మాట్లాడింది. స్టిల్ సీత నామినేట్ చేయదగ్గ పాయింటే, నామినేషన్కి మంచి రీజన్ అది, పెద్ద ఆర్గ్యుమెంట్స్ కూడా జరగలేదు, ఎందుకంటే ఈవిడ యాక్సెప్టెన్స్లోనే ఉంది కాబట్టి యష్మి. తర్వాత 2 పృథ్వీకి నామినేట్ చేస్తే, నువ్వు గెలవాలి అన్న స్పిరిట్ నీలో ఉంది, అది చాలా నాకు ఇష్టం, గుడ్, కానీ పక్కన వాళ్ళని తొక్కి గెలవాలి అన్నది నాకు నచ్చదు. ఆ పాయింట్ ఒకటి చెప్తే, ఇంకొక మాట, నువ్వెవరు చెప్పడానికి అనేసి నన్ను సంచాలకుగా ఆ టాస్క్లో అన్నావు, అదే పలకలు బట్టి రాసే టాస్క్లో నేనంటే నా ఇష్టం అంటావు, అదే మాట నువ్వెవరు అని నేను ఎప్పుడైనా అంటే అది నా ఇష్టం అంటావు, నీకొక డైలాగు నాకు ఒక మాట, నువ్వు అసలు సందర్భం లేకుండా యూసేజ్ ఆఫ్ వర్డ్స్ నాకు నచ్చట్లేదు, అందుకని నేను నామినేట్ చేస్తున్నాను. కానీ పృథ్వీ అది యాక్చువల్గా పర్ఫెక్ట్ పాయింట్లు, ఇంకా అతను మాట్లాడకుండా ఉన్నా కూడా అతని గౌరవం పెరుగుద్ది దానికి. అయితే దీంట్లో ఈరోజు పృథ్వీ కూడా కొంచెం సెన్సిబుల్గా ఉన్నాడు, ఎందుకంటే సెకండ్ పాయింట్ ఈజ్ ఓకే, ఎందుకంటే అక్కడ అన్నాడు అదే మాట, అక్కడ ఓవర్ చేశాడు అనేది యాక్సెప్ట్ చేయాల్సిందే ఆ టాస్క్లో, నువ్వెవరు నాకు చెప్పడానికి అది ఇది. సెకండ్ పాయింట్ ఓకే, కానీ ఫస్ట్ పాయింట్లో అగ్రెసివ్ ఆడటం అనేది నెగిటివ్ ఏం కాదే, అగ్రెసివ్గా ఆడితే నెగిటివ్ ఏముంది అనగానే సీత వాళ్ళ మీద డామినేషన్ చూపించాలి అన్నట్టు చేసావు. ఏది మన ప్రేరణ టాస్క్లో సంచాలకుగా ఉన్నప్పుడు ప్లస్ నా టాస్క్లో నేను సంచాలకుగా ఉన్నప్పుడు ఇద్దరు సంచాలకుల మీద 2 సంచాలకుల మీద డామినేషన్ చూపించాలని ట్రై చేసావు, అది నాకు నచ్చలేదు అనగానే పృథ్వీ తర్వాత అవ్వలేదు కదా, నువ్వు ఫస్ట్ చెప్పావు అలా మాట్లాడద్దు, కమెంట్ చేయొద్దు, అలాంటి ఎంకరేజ్మెంట్లు వద్దు అన్న తర్వాత నేనేం చేయలేదు అంటే అది చేయలేదు, కానీ నువ్వెవరు చెప్పనాటికి అది ఇది అని అన్నావు కదా, అది నాకు నచ్చలేదు. దాంతోపాటుగా ప్రేరణ మీద కూడా పైకి పోయి మాట్లాడడం ఇవేం నచ్చలేదు అని క్లియర్గా చెప్తే ఇంకా అసలు ఆయన ఆర్గ్యుమెంట్ చేయాల్సిన అవసరమే లేదు, చేయలేదు, గుడ్, మంచి పాయింట్స్ చెప్పింది, నీట్గా మాట్లాడద్దు సీత మాత్రం. నెక్స్ట్ వచ్చరికి సీత అయిపోయిన తర్వాత విష్ణుప్రియ వచ్చారు. విష్ణుప్రియ నామినేషన్స్లో ఫస్ట్ ప్రేరణ నామినేట్ చేస్తూ సంచాలకుగా ఈ విష్ణుప్రియ కూడా ఈరోజు నాకు బాగా అనిపించింది, ఏది ఆర్గ్యుమెంట్ చేసుకునే విధానంలో కొంచెం సీరియస్నెస్ చూపించింది, ప్లస్ వేరే వాళ్ళు నామినేట్ చేసుకుంటా ఉంటే ఆ ఎక్స్ప్రెషన్ నాకు బాగా నచ్చింది, ఎక్కువ ఫోకస్ చేశారు మధ్య మధ్యలో అయితే, అది కూడా చెప్తాను. ప్రేరణ నామినేట్ చేస్తూ సంచాలకుగా నువ్వు సరిగా చేయలేదు, అసలు చేయలేదు సరిగా, నేను కూడా రీచ్ చేశాను ఆ పాయింట్, అక్కడే స్పాట్లో రీచ్ చేశా, వేరే వాళ్ళ వల్ల నువ్వు మ్యానిపులేట్ అవుతున్నావు, ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నావు. నిన్న కూడా ఫన్ టాస్క్లో నువ్వు గమనిస్తే ప్రేరణ అని పిలుస్తుంటే నువ్వు పలకలేదు, సంథింగ్ ఎందుకో నా సైడ్ కూడా చూడలేదు నువ్వు, అది జస్ట్ ఫన్ టాస్క్ అయినప్పటికి కూడా చేంజ్ ఆఫ్ యాటిట్యూడ్ కనిపించింది నీలో, అది కూడా నాకు నచ్చలేదు అనేసి 2 రీజన్స్ చెప్పి అది వ్యర్థం అన్న ఫీలింగ్ వచ్చింది నాకు అన్నట్టుగా నామినేట్ చేసింది. దానికి ప్రేరణ టాస్క్లో నేను అలాగే ఉంటాను, నేను ఆ టాస్క్లో నేను పట్టించుకోవాలంటే నేను టాస్క్లో సిన్సియర్గా ఆడుతున్నాను, నేను టీవీ చూడాలి కదా, ఆ టైంలో నాకు ఎలా అనిపిస్తుంది, నేను ఎలా మాట్లాడతానో నీకు రెస్పాండ్ అవుతాను అనే సెన్స్లో చెప్పింది. నీ టాస్క్లో కూడా అంటే ఆ సాక్స్ టాస్క్లో కూడా ఆవిడ చెప్పిన విధానం చూడండి, నీకు అయితే ఇక్కడ ప్రేరణ డిఫెన్స్ ఈ పర్టికులర్ పాయింట్ చాలా బాగా డిఫెండ్ చేసుకుంది, కానీ విష్ణుప్రియ నామినేట్ చేయదగ్గ పాయింట్ ఎక్కడ వస్తుందంటే నువ్వు మ్యానిపులేట్ అయ్యావు,
నువ్వు ఇన్ఫ్లుయెన్స్ అయ్యావంటే పర్ఫెక్ట్గా అయింది. ఎవరు చెప్పినా ఏది చెప్పినా వింటూ ఉండింది, అది తప్పే, దాన్ని నామినేట్ చేయదగ్గది. కానీ ప్రేరణ కూడా డిఫెండ్ చేసుకునేటప్పుడు ఆ వర్డ్స్ యూసేజ్ ఎట్లా చేసిందంటే, విష్ణు బెనిఫిట్ ఆఫ్ డౌట్ నీకే ఇచ్చాను కదా, నీకు ఛాన్స్ ఇచ్చానా లేదా, కింద పడ్డావు అది ఛాన్స్ ఇచ్చాను కదా, మరి నీకు ఛాన్స్ ఇచ్చినప్పుడు నీకోసం వైలెన్స్ లేకుండా కూడా ఆపాను కదా, స్టార్టింగ్లో ఒక అమ్మాయి ఉందని, మరి నీకు బాగా చేశాను కదా, నేను మళ్ళీ నువ్వెట్లా అంటావు, బ్యాలెన్స్తో పడ్డావు అయినా కూడా ఛాన్స్ ఇచ్చాను కదా, ఇట్లా నీకు 2 సార్లు ఛాన్స్ ఇచ్చినప్పుడు నువ్వు ఎలా అంటావు నన్ను, అట్లా అనకూడదు కదని ఆ పాయింట్లో ఆవిడికి ఫేవర్గా ఉండేవి నేను చేసినవి అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకోగలిగింది పర్ఫెక్ట్గా. తర్వాత ప్రేరణ ఇంకో మాట్లాడింది, లాస్ట్ టైం నేను ఇది అయిపోయింది కదా పాపం, దానికి విష్ణుప్రియ ఇంకేం మాట్లాడాల, లాస్ట్లో ఏం చెప్తాను, సరే వేద్దాం రా అనేసి నామినేషన్ దగ్గరికి ఆ చెత్తపట్టు దగ్గరికి పోతే, లాస్ట్ టైం నేను చెత్తపట్టులో నుంచి ఆ బాటిల్ తీస్తే చాలా చేశారు, ఈరోజు వేసుకోండి చెత్త వేసుకోండి చెత్త అనేసి క్యూట్గా మాట్లాడతా ప్రేరణ నామినేషన్ అయిపోయింది. నెక్స్ట్ రెండో నామినేషన్ యష్మికి నామినేట్ చేసింది విష్ణుప్రియ. నామినేట్ చేస్తూ ఫెయిర్గా డోర్ తీ తమ్ముడు కరెంట్ పోయింది ఏమని చెప్పిందంటే, యష్మికి నామినేట్ చేస్తూ ఫెయిర్గా గేమ్స్ ఆడలేదు మీ క్లాన్లో వాళ్ళు, హౌస్ వర్క్స్ అప్పుడు కూడా ఫెయిర్గా డిస్ట్రిబ్యూషన్ జరగలేదు, దానికి మాట్లాడడానికి ఏమీ లేదు. నిజంగానే హౌస్ వర్క్స్ అప్పుడు ఒక్కటి వేరే వాళ్ళకి నిఖిల్ వాళ్ళకి ఇచ్చి మిగతా వర్క్లన్నీ వెలికిచ్చింది. దాంతోపాటుగా టాస్కుల్లో ఫెయిర్గా ఆడలేదని, పృథ్వీ ఫెయిర్గా ఆడలేదు, దాన్ని దన్నాడు దీన్ని దన్నాడు, 2 టాస్కులు ఉంటే బాల్స్ని దన్నాడు, ఆ పక్క వాళ్ళని దన్నాడు, అవన్నీ జరిగినాయి, అది క్లియర్గా అర్థమైపోతుంది కూడా. కాబట్టి 2 రకాలుగా వచ్చి యష్మి ఏమన్నదంటే, నాకైతే వర్క్స్ ఈక్వల్గానే ఇచ్చానని అనిపించింది అన్నది. ఇది వర్స్ట్, ఈక్వల్గా యాడ్ ఇచ్చింది, ఒకటి 1 ఇచ్చి మిగతా వాళ్ళకి 7 ఇచ్చి, సో అది వాంటెడ్గానే ఇచ్చింది. ఆ రోజు ఎకిల్ నవ్వులు నవ్వింది కన్ఫెషన్లో, అది తప్పు. ఇక్కడ ఇది పాయింట్ ఆర్గ్యూ చేయడమే రాంగ్ అయిపోయింది. ఆ తర్వాత నామినేషన్ వీళ్ళు అయిపోయిన తర్వాత నెక్స్ట్ మణికంఠ నామినేషన్ స్టార్ట్ అయ్యాయి. మణికంఠ స్టార్ట్ అయితే ఫస్ట్ యష్మిని పిలిచాడు. పిల్లగానే యష్మి హట్ అయిపోయింది పాపం, చాలా హట్ అయింది. దానికి రీజన్ ఏంటంటే, ఫస్ట్ వీక్ నుంచి కొన్ని వ్యర్థం పాయింట్స్ కనిపించాయి నీలో. ఏమిటి అంటే, ఫస్ట్ వీక్ నామినేషన్స్లో బయాస్డ్ అనిపించావు నువ్వు నాకు, ఎందుకంటే పర్సనల్ పాయింట్స్ని జడ్జి చేయను. ఈ దీంట్లో నాకు యష్మిది రైట్ అనిపించింది, నేను క్లియర్గా నాకు గుర్తొచ్చింది, గుర్తు చేసుకొని మరి క్లియర్గా చెప్తా వినండి. ఫస్ట్ వీక్లో పర్సనల్ పాయింట్స్ నేను జడ్జి చేయను అనేసి అన్నావు, అది తప్పు, జడ్జి చేయాలి అన్నాడు. ఇక్కడ ఇది దేని మీద చెప్పాడు అనేది పాయింట్ మీకు గుర్తు చేస్తున్నాం. ఫస్ట్ వీక్లో వీళ్ళు క్లాన్ మెంబర్స్, క్లాన్ చీఫ్లు 3 నైనిక, నిఖిల్, యష్మి కూర్చొని ఉంటారు. అక్కడ కత్తి ఉంటుంది. లాస్ట్లో వీళ్ళ నామినేషన్ రీజన్ చెప్పిన తర్వాత ఎవరి రీజన్ బాగుంది అనుకుంటే ఆ పరిగెత్తుకుంటే వీళ్ళలో ఒకరు కత్తి తీసుకుని ఒకరికి నామినేట్ చేసి ఒకరిని సేవ్ చేయాలి, అది టాస్క్. దాంట్లో ఏం జరిగిందంటే, ప్రేరణాది నాగమణికంఠ వచ్చింది. ప్రేరణాది నాగమణికంఠది వస్తే ప్రేరణకి చెప్పిన రీజన్ వచ్చి వేరే రీజన్, నాగమణికంఠ ఒక రీజన్ చెప్పారు కదా. వీళ్ళ 3 క్లాన్ చీఫ్ల్లో పరిగెత్తుకుంటూ వచ్చి కత్తి తీసుకున్నది యష్మి. తీసుకొని ప్రేరణని సేవ్ చేసి నాగమణికంఠని నామినేట్ చేసింది. అది నచ్చలేదు, ఎందుకంటే దానికి ఆవిడ ఆ రోజు రీజన్ ఏం చెప్పిందంటే, ప్రేరణకి సీతనో సోనియానో ఎవరో చెప్పిన రీజన్ ఏంటంటే, సోనియా అనుకుంటా, నువ్వు ఏం చేసావంటే, ఆ రోజు నిఖిల్తో మేము రౌండ్ టేబుల్లో కూర్చొని మాట్లాడుతూ ఉంటే నిఖిల్కి సపోర్ట్గా ఈగో అది ఇది అనేసి మమ్మల్ని అన్నావు, అది మాకు నచ్చలేదు అనేసి సెన్స్లో మాట్లాడింది. దాంతోపాటుగా ఆ మాటని చీఫ్ ఏమన్నదంటే, ఆ కత్తి తీసుకున్న చీఫ్ యష్మి, ఆ పర్టికులర్ పాయింట్ టైంలో నేను అది వినలేదు కదా, నాకు నా పర్సనల్ కాదు కదా, అది పర్సనల్గా వాళ్ళ మధ్య జరిగింది, నేను దాని మీద డెసిషన్ ఎట్లా తీసుకుంటానో నాకు తెలియదు కదా, నీదంటావా, నీది నాకు తెలుసు, నీదేం జరిగింది అనేది తెలుసు కాబట్టి మణికంఠ నామినేట్ చేస్తాను సెన్స్లో చెప్పింది. ఆవిడ వర్షంలో పర్ఫెక్ట్ రైట్, ఆ రోజు పర్ఫెక్ట్ రైట్. మీరు ఒకసారి నామినేషన్ ఆ పర్టికులర్ డే తీసి చూడండి, ఆ పర్టికులర్ పాయింట్లో రైట్. కానీ మనకేమనిపిస్తుంది అంటే, ఫ్రెండ్ కాబట్టి సేవ్ చేసింది అనే సెన్స్లోనే ఉంటుంది. కానీ పాయింట్స్ పరంగా ఆవిడ పుట్ చేసిన పాయింట్స్ మాత్రం ఆ రోజుకి రైటే, ఇప్పుడు కూడా రైట్. అది ఆ టైంకి ఇది పర్సనల్ ఇష్యూ జరిగింది, నేను చూడని ఇష్యూ, నా ప్రజెన్స్ లేని ఇష్యూ అన్నట్టు చెప్పింది అనమాట. ఆవిడ ఉండింది ఆ డిస్కషన్లో, కానీ ఆవిడ గమనించలేదు. ఎందుకంటే చాలా చిన్న పాయింట్, మైన్యూట్ పాయింట్ తీసుకొని చేశారు ఆ రోజు ప్రేరణని, కానీ అది గమనించలేదు. కానీ నీదైతే నేను గమనించాను, మన కళ్ళ ముందు జరిగింది కదా అనే సెన్స్లో మాట్లాడి చెప్పింది అనమాట. దాని గురించి చెప్పాడు. తర్వాత యష్మి, డోంట్ షో మీ ద యాటిట్యూడ్ యష్మి అనేసి యష్మి గట్టిగా మాట్లాడుతున్నది అనమాట. యష్మి ఏమన్నారంటే, నేను ఎందుకు వేరే వాళ్ళ పాయింట్స్లో ఇంటర్ఫీర్ అవుతాను, యాజ్ ఎ చీఫ్గా కూర్చున్నాను అనేసి కొంచెం పెద్దగా మాట్లాడితే, డోంట్ షో మీ దట్ యాటిట్యూడ్ అనేసి సీరియస్ అవ్వడం స్టార్ట్ చేస్తారు యష్మి. దట్ ఈజ్ మీ, నేను అట్లానే ఉంటా, మనీ దిస్ ఈజ్ మీ. అయితే ఇద్దరు ఫుల్ సీరియస్ ఈరోజు. తర్వాత సరికి మనీ మైక్రో మేనేజ్మెంట్ ఉంది నీలో,
అది కూడా నాకు నచ్చలేదు. ఎవ్రీ పనులో నీది కాకుండా కూడా వేలు పెడతా ఉంటావు. ఇది నిజం ఇన్ ద సెన్స్ మైక్రో మేనేజ్మెంట్ అంటే ఫస్ట్లో అతను చెప్పిన మీనింగ్ ప్రకారం బాత్రూంలో ఆ ఇష్యూని కొంచెం టైం ఇవ్వకుండా వెంటనే మనుషుల దగ్గరికి వెళ్ళి డైరెక్ట్గా ఇదేంది ఎంట్రిక అదేంది అది ఉంది షాంపూ ఇక్కడ ఉంది ఏంది అలాంటి అడిగింది నాకు నచ్చలేదని ఫస్ట్ వీక్లో చెప్తాడు నాగమణికంట. అది నచ్చలేదు అన్నాడు. దాంతోపాటుగా ఈరోజు ఉదయాన్నే అప్పుడే వర్క్లు ఇచ్చాడంట అబ్బాయి. ఇస్తే ఆ కిచెన్లో వర్క్ చేస్తున్న టైంలోనే ఇతను వెళ్ళి ఏం చేశాడంటే ఇతను పని చేస్తున్నప్పుడే ఆవిడొచ్చి ఇట్లా చేయాలా ఇట్లా చేయాలనేసి ఆ దీంట్లో ఏలు పెట్టి చెప్పిందంట. అది నీకు అనవసరం కదా, నీకు సంబంధం లేని పనుల్లో ఏలు పెట్టి మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు అన్న సెన్స్లో నామినేట్ చేశాడు దానికి. అండ్ ఆల్సో నువ్వు చెప్తుంటే నేను ఆపలేదు, కానీ నేను చెప్తుంటే నువ్వు ఆపుతున్నావు. ఈ ఒక్క పాయింట్ నాకు భలే నచ్చింది. అప్పుడే స్పాట్లో నువ్వు చెప్తున్నావు, నేను మధ్యలో డిస్టర్బ్ చేయలేదు, నేను చెప్తుంటే నువ్వు మధ్యలో డిస్టర్బ్ చేస్తున్నావు, నన్ను సప్రెస్ చేస్తున్నావు అన్న ఫీలింగ్ నాకు వచ్చింది. అది కూడా ఒక రీజన్ అన్నాడు. ఇది నాకు చాలా వైజ్గా అనిపించింది. అంటే స్పాట్లో ఆవిడ అప్పటికప్పుడు మాట్లాడిన దాన్ని కూడా పాయింట్గా చెప్పడం బాగా అనిపించింది. తర్వాత సరికి యష్మి ఏమన్నా తెలుసా, ఐ థింక్ సోనియా అండ్ ప్రేరణ అది నేను చెప్పేసాను ఆల్రెడీ, ప్రేరణ అది రైటే అనిపించింది సోనియా అది నా దృష్టిలో మాత్రమే. తర్వాత ఈ 2 weeks నేను చీఫ్గా ఉన్నాను కదా, అట్లీస్ట్ నా క్లాన్ కోసమైనా మాట్లాడాలి కదా. అది మైక్రో మేనేజ్మెంట్లా కనిపిస్తే నీ చీఫ్తో నువ్వు వెళ్ళి చెప్పు. నీకు మైక్రో మేనేజ్మెంట్ అనిపిస్తే నీ చీఫ్తో వెళ్ళి చెప్పు. నా చీఫ్గా ఉన్నాను కాబట్టి నా క్లాన్ మెంబర్స్ కోసం నేను అన్నింటిలో దూరి అన్నిటి గురించి మాట్లాడతాను. తర్వాత 3వది ఏం చెప్పావు కదా, ఇంటరప్ట్ చేస్తున్నాను అది ఇదని. నా క్వాలిటీ నువ్వు ఇది కూడా బాగా మాట్లాడింది. ఇంటరప్ట్ చేస్తున్నాను అనేది అది నా క్వాలిటీ. నువ్వు ఆపమని చెప్తే ఆపుతా, ఆపకపోతే అప్పుడు అడుగు ఆపాను కదా, నువ్వు చెప్పినప్పుడు ఆపుతాను, నువ్వు ఆపమంటే ఆపేస్తాను, నేను మధ్యలో ఇంటరప్ట్ చేయడం అనేది నా క్వాలిటీ, నేను వెంటనే వచ్చేస్తానంటే చెప్పింది. ఇంకొకటి ఏం చెప్పిందంటే నాగమణికట నెక్స్ట్, నేను అన్నది నువ్వు చీఫ్గా ఉన్నప్పుడు పర్సనల్ అయినా ఎక్కడ పాయింట్స్ ఉన్నాయి లేదు అన్నది పసిగట్టే కెపాసిటీ ఉండాలి అనేది నా పాయింట్. ఇది నాకు నచ్చలా. దాని ఉద్దేశం ఏం తెలుసా, ఆ నామినేషన్స్ పాయింట్లో నాది ప్రేరణది వచ్చినప్పుడు అది పర్సనల్ విషయం అయినప్పటికీ ప్రేరణకి వేరే వాళ్ళకి మధ్య జరిగింది, నువ్వు లేకపోయినా అది కరెక్టా కాదని పసిగట్టే ఇది నీకు చీఫ్గా ఉండాలంట. ఎలా పసిగట్టద్దు, ఆవిడ ప్రజెన్స్ లేనిది వాళ్ళిద్దరి మధ్యలో జరిగిన డిస్కషన్ని ఈవిడ ఎలా పసిగట్టద్దు అనేది నాకు అర్థం కాల. అది ఇల్లాజికల్ పాయింట్ అనేది నాకు అనిపించింది నాగమణికంటది ఈ సిచ్యువేషన్లో. తర్వాత యష్మి, మరి మీ చీఫ్కి ఇది భలే మాట్లాడింది స్వామి. నాకు ఏ మాటకా మాట వెంటనే ఏమన్నదంటే, ఆ రోజు చీఫ్ వీళ్ళకి ఎవరు, నిఖిల్, ముగ్గురులో ఎవరైనా పరిగెత్తుకుంటే కత్తి తీసుకొని వాళ్ళని సేవ్ చేసేది, వాళ్ళని ఏదైనా చేసుకోవచ్చు. కానీ నేను వచ్చాను, మరి మీ చీఫ్ ఏం చేస్తున్నాడు, కూర్చోన్నాడు, అతను వచ్చి కత్తి తీసుకొని నేను సేవ్ చేయొచ్చుగా మరి అన్న మాట చాలా బాగుంది, గుడ్. తర్వాత సరికి నాగమణికంట, ఏది ఎక్కడ పెట్టాలి, చపాతీ ఎవరు చేస్తున్నారు, పిండి ఎవరు కలుపుతున్నారు, పౌడర్ ఎక్కడ పడింది, గిన్నెలు ఎవరు కడుగుతారు, వీటన్నిటిలో నీకేం పనమ్మా అన్నట్టు చెప్పాడు. తర్వాత సరే యస్మి, మాకు లగ్జరీ వచ్చినప్పుడు మేము అవన్నీ అడుగుతాం, మేమని చేస్తామంటే వెన్ ఐఎమ్ టాకింగ్ ప్లీజ్ లిజన్ లేడీ అని సీరియస్గా అన్నమాట. అంటే మధ్యలో డిస్టర్బెన్స్ చేయడం స్టార్ట్ చేసేసరికి ఇక్కడ వెంటనే యష్మి రెస్పాన్స్, తర్వాత విష్ణుప్రియ క్యూట్ ఎక్స్ప్రెషన్స్ మామూలుగా ఉండవు. వెన్ ఐఎమ్ టాకింగ్ ప్లీజ్ లిజన్ లేడీ అనగానే ఆవిడ యష్మి ప్లీజ్ టాక్ యూ చాక్లెట్ బాయ్ అన్నది. చాలా స్మూత్గా అంటది, ప్లీజ్ టాక్ యూ చాక్లెట్ బాయ్ అనగానే విష్ణుప్రియ చాలా క్యూట్గా నవ్వకుండా. చూడండి, నేను ఈరోజు నామినేషన్స్లో చాలా సిచ్యువేషన్స్లో ఆదిత్య గారిని చూసినప్పుడు, విష్ణుప్రియని చూసినప్పుడు, యష్మి మాటల్లో కొన్నిసార్లు ఆ పంచులు చూసినప్పుడు చాలా నవ్వుకున్నాం. దానికి ఇంకా నెక్స్ట్ విష్ణు క్యూట్ ఎక్స్ప్రెషన్ పెట్టింది. తర్వాత నాగమణికంట, మీరు టాస్క్స్ ఇచ్చి తప్పుకోవాలి కానీ ఇంకా ప్రతి దాంట్లో నేను చూసుకుంటా, అంతేగాని మీరు వచ్చి మళ్ళీ చెప్పకూడదు, అది నాకు నచ్చలేదు. దానికి యష్మి, నేను చేస్తున్న తప్పు ఏంటి అంటే, నేను చేస్తున్న తప్పు ఏంటంటే ఇవన్నీ నా తప్పులు కాదు, నా తప్పు ఏంటి చెప్పమంటావా, నువ్వు డ్రామాలు చేసావు కదా చూడు, నువ్వు డ్రామాలు చేసావు చూడు, అది నా దగ్గర ఫ్రెండ్గా వచ్చి డ్రామాలు చేసావు కదా, నేను అర్థం చేసుకోలేకపోయాను చూడు, అది నా తప్పు. నువ్వు డ్రామాలు చేసావు నాకు దగ్గర ఎన్ని రోజులని, ఫ్రెండ్షిప్ నువ్వుతో ఉండి ఇలా చేస్తావా అనే పాయింట్ తీసుకొచ్చింది. మార్నింగ్ వచ్చి నేను ఫ్రెండ్గా వచ్చి చెప్పినా, నీకు పొద్దున ఫ్రెండ్గా వచ్చి చెప్పిన మాటను తీసుకొని ఇప్పుడు నామినేషన్లు చెప్తావా ఆ గిన్నెల విషయంలో? ఆలోచించు, ఫ్రెండ్గా వచ్చి అలా చెప్పొచ్చా అనే సెన్స్తో మాట్లాడు. అది నేను కూడా ఫ్రెండ్గానే నిన్ను కరెక్ట్ చేస్తున్నాను. ఇది నాకు నచ్చలేదు నాగమణికంట గురించి. ఎవరు వచ్చి డిబేట్ చేసినా ఫ్రెండ్గానే కరెక్ట్ చేస్తున్నాను అన్నాడు. ఫ్రెండ్గా కరెక్ట్ చేసేది స్పాట్లో చేసి ఉండాలి.
అప్పుడు స్పాట్లో కరెక్ట్ చేయకుండా నువ్వు ఇక్కడ నామినేషన్ దాకా తెచ్చావంటే ఫ్రెండ్గా కరెక్ట్ చేయట్లా. ఫ్రెండ్షిప్ ముసుగులో ఉండి స్పాట్లో ఎతికినవన్నీ జేబులో వేసుకొని ఆ జేబులో వేసుకొని ఈ స్పాట్లో నామినేషన్ టైంలో తెస్తున్నాం. చాలా తప్పు ఇన్ ద సెన్స్ అతని అది భయంకరమైన బ్లండర్ అని చెప్పలేము, మోసం చేస్తున్నాడు అవి కాదు. అది గేమ్ పరంగా ఏదో ఒక రోజు అది ఎఫెక్ట్ తీస్తుంది. ఎందుకంటే అక్కడ స్పాట్లో చెప్పినప్పుడు ఈవిడ ఫ్రెండ్ అయి ఉండి అట్లా నేను ఫ్రెండ్గా వచ్చి తీసుకొని చెప్పిన అంటే నేను ఫ్రెండ్గానే నీకు కరెక్ట్ చేస్తున్నా ఇక్కడంటే కరెక్ట్ చేయాల్సింది ఆన్ ది స్పాట్లో ఫ్రెండ్ అయి ఉంటే. ఇక్కడికి వచ్చి దాన్ని జేబులో వేసుకొని చెప్పడం కదా, నువ్వు నాకు ఫ్రెండ్ కదనో లేకుంటే ఇంకోటి ఏం చెప్పుంటే బాగుంటుంది. ఫ్రెండ్గా కరెక్ట్ చేసేది నామినేషన్లోనా బ్యాడ్ అంతే. తర్వాత ఇంకోటి నాకు ఒక పర్సన్లో క్వాలిటీ నచ్చకపోతే నేను నా పాయింట్ చెప్పేస్తా, నా క్వాలిటీ అదే, నో వే నేను రైజ్ చేస్తాను. ఎనీవే నేను ఏది ఉన్నా కూడా నేను రైజ్ చేస్తాను. నాకు నచ్చకపోతే క్వాలిటీలో అది ఫ్రెండ్ అయినా ఈవెన్ నిఖిల్ దగ్గర అయినా నేను అదే విధంగా మాట్లాడతాను, తప్పులేదు. కానీ మాట్లాడే వాటికి కొంచెం టాస్క్ల్లోనో లేకుంటే ఏదైనా ఆర్గ్యుమెంట్లోనో జరిగితే ఓకే. కానీ నార్మల్ కాన్వర్జేషన్లో జరిగినవి కూడా ఫ్రెండ్ అనే ముసుగులో ఉండి చిన్న నార్మల్ కాన్వర్జేషన్ కూడా తీసుకొని వచ్చి ఆ తప్పు పట్టడం కరెక్ట్ కాదు. ఎందుకంటే మనం ఫ్రెండ్ దగ్గర ఏం మాట్లాడతాం, జనరల్గా మాట్లాడేస్తాం. దాంట్లో లొసుకులు చాలా ఉంటాయి, బొచ్చులు ఉంటాయి. మన ఫ్రెండ్ మాట్లాడుకుంటే అవి తీసుకుని వచ్చి మాట్లాడడం కరెక్ట్ కాదు కదా. అందుకని అట్లా మాట్లాడుతూ అంటుండు, గేమ్ ఈజ్ గేమ్ అంటుండు. అది తప్పు, ఖచ్చితంగా చాలా తప్పు. అది నీకు ఫర్దర్గా నాగమణికంటకి ఎఫెక్ట్ కూడా చూస్తూ ఉండండి. నెక్స్ట్ వచ్చేసరికి ఎందుకంటే ఎవరు నమ్మరు అట్లా, హౌస్లో నమ్మరు. మేబీ అతని ఆట అదేనేమో, అంటే ఎవరు నమ్మకుండా ఉంటే నేను ఇంకా మంచిది కదా సంథింగ్. ఎవరు నమ్మకపోయింది అనుకోండి, పాపం ఎక్కువ పక్కకు పెట్టేశారు, నెగ్లెక్ట్ చేశారు అన్న సెన్స్ వస్తుందని ఏమన్నా అనుకుంటున్నాడు లేదు. ఫ్రెండ్ అంటే ఫ్రెండ్తో ఉంటున్నావు, అతనికి టాస్క్లో నీ దగ్గర పెద్ద మిస్టేక్ ఏదైనా చేస్తే ఆ మిస్టేక్ నువ్వు చెప్పొచ్చు. కానీ నార్మల్ కాన్వర్జేషన్లు తీసుకుని వచ్చి దాంట్లో నువ్వు మిస్టేక్ ఎతికేదేముంది? ఫ్రెండ్ దగ్గర చిన్న కాన్వర్జేషన్లో నువ్వు రెక్టిఫై చేయొచ్చు కదా అక్కడ స్పాట్లోనే. తప్పు, నాకైతే నచ్చలేదు. 2 పృథ్వీని నామినేట్ చేశాడు. ఇక్కడ బాగా చాలా హర్ట్ అయింది యష్మి, చాలా హర్ట్ అయ్యి ఒక మాట అనేది, నేను ఎవరి మీదనే పాయింట్ రైజ్ చేస్తానో నాకు క్వాలిటీ నచ్చకపోతే అనగానే ఏంటి నువ్వు చేసాను ఏంటి బొక్క నువ్వు చేసేది అనగానే రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడు, సరిగ్గా మాట్లాడకపోతే నేను అట్లనే మాట్లాడతాను అనేసి ఫుల్ సీరియస్. సారీ నాకు అది అలవాటు అయ్యి వచ్చింది, అది ఏమనుకోవద్దు బొక్కకి ఎక్కా అన్నదనేసి ఆవిడ రెస్పాన్స్ వెంటనే సారీ కూడా చెప్పింది. ప్లీజ్ మంచిగా మాట్లాడు, నేను మంచిగా మాట్లాడుతున్నా కదా. ఫ్రెండ్షిప్ అంటే గేమ్ను మిక్స్ చేసి ఫ్రెండ్షిప్ని మిక్స్ చేసి మాట్లాడొద్దు. యష్మి నువ్వు ఫ్రెండ్షిప్ తీసుకురావద్దు అసలు అనేసి వెళ్ళిపోయి చెత్త వేయించుకుంది. నెక్స్ట్ పృథ్వీకి నామినేట్ చేస్తూ, క్షణికావేశం ఉంది నీలో, హీట్ ఆఫ్ ద మూమెంట్లో టెంపర్ లాస్ అవుతున్నావు, చాలా మంచి పాయింట్లు చెప్పాడు. కోపం కంట్రోల్లో ఉండట్లేదు, అండ్ మీరు ఆ ప్రేరణ మీదకి కూడా ఎగబడే విధానం నాకు అస్సలు నచ్చలేదని చెప్పిండు, చాలా బాగా చెప్పాడు. ఇంకా పృథ్వీ అగ్రెషన్ ఉంది, అది రాంగ్ కాదు, నీకు లేదు ఆ అగ్రెషన్ నీకు లేదనా, అందుకని నీకు అది రాంగ్గా కనపడుతుందా అనగానే అగ్రెషన్ ఈజ్ నెగిటివ్ టర్మ్, చేంజ్ ఇట్ ప్లీజ్. అది చాలా నెగిటివ్ టర్మ్ అంటే పృథ్వీ ఐ వోంట్ చేంజ్ ఇట్. అది అతను ఉండేది అగ్రెషన్ కాదు, రూడ్గా బిహేవ్ చేస్తున్నాడు, అగ్రెషన్ కూడా కాదు. అతనేమనుకున్నాడు అది కోపం అన్నట్టు ఫీల్ అవుతున్నాడు, అది కోపం కాదు, కొంచెం రూడ్నెస్ ఎక్కువ ఇన్వాల్వ్ అయి ఉంది. అది అతనికే నష్టం, అతను చేంజ్ చేసుకోకపోతే మనం ఏం చేయలేం. అతను నామినేషన్ పాయింట్ అయితే పర్ఫెక్ట్, మనకు కనపడుతుంది అయితే అతను రూడ్గానే బిహేవ్ చేస్తున్నాడు. అది నెక్స్ట్ వచ్చేసరికి ప్రేరణ నామినేషన్స్ వచ్చేసరికి సీతని నామినేట్ చేస్తూ, మొన్న టాస్క్లో కూడా ఇది సింపుల్గా చెప్పేస్తా. ప్రేరణ సింపుల్ ఏంటంటే మొన్న టాస్క్లో 250 grams ఆ టాస్క్ జరిగింది చూసారు, యష్మి సంచాలక్ ఉంది. ఆ టాస్క్లో ఏం జరిగిందంటే నాగమణికంటే ఈవిడికి ఫిజికల్ అవుతూ ఉండింది అనమాట. గీసుకుంటా అంటే ఇక్కడంతా గీక్కుంటా ఉండింది, అక్కడ ఇబ్బంది ఉంది. ఆ టైంలో టాస్క్ ఆపమంటావా, ఇబ్బంది లేదా అన్నట్టుగా అంటే లేదు కంటిన్యూ చేస్తామనేసి అదే ఫిజికల్ అవుతూ ఉండిండ్రు. అది ఆవిడ ఒక పర్టికులర్ టైంలో ఆపేసి ఉండాల్సింది, నీకు ఇబ్బందిగా ఉంటే ఆపేసి ఉండాల్సింది, ఆపకుండా దాన్ని కంటిన్యూ చేస్తూ ఫిజికల్ అయినా పర్లేదు అన్నట్టుగా కంటిన్యూ చేసింది. ఎట్లా ఉందంటే ఎమోషన్ కంటే గేమ్ కంటే ఎంతలో పెట్టాలో ఎమోషన్ గేమ్ కోసం దానికి మించి ఎఫర్ట్స్ ఎక్కువ ఓవర్గా పెడుతున్నాం అనే సెన్స్లో అనింది. దట్టు తర్వాత వచ్చి ఫిజికల్గా వయలెన్స్ అవుతుంది, అది ఇది సంథింగ్ కొంచెం దెబ్బలు తగులుతున్నాయి అనే సెన్స్లో వీళ్ళే పాయింట్ రైజ్ చేసి యష్మి వాళ్ళ టీంతో మళ్ళీ డిస్కషన్ స్టార్ట్ చేస్తారు. అందుకు ప్రేరణ పాయింట్ తీసుకొచ్చింది. యష్మి వాళ్ళ టీంతో నిఖిల్ వాళ్ళు, సీత, విష్ణు వీళ్ళందరూ కలిసి, ఆదిత్య ఓం కలిసి డిఫెండింగ్ వద్దు, ఎవరి ఆట వాళ్ళు ఆడుకుందాం. ఎందుకంటే అప్పుడే పృథ్వీ వచ్చి అడ్డపడేసరికి నాగమణికంట ఓడిపోతాడు, సోనియా కింద పడద్ది. ఇవన్నీ చూసిన తర్వాత డిఫెండింగ్ వద్దు అనే పాయింట్ తీసుకొస్తారు. ఈ పాయింట్ మీద వచ్చి ఆటలో ఎంత పెట్టాలో అంత పెట్టాలి, కానీ ఎమోషను ఆటలో పెట్టాల్సిన దానికంటే ఎక్కువ ఎమోషన్ పెట్టేసి నీకే ఇంజురీలు చేసుకున్నావు అనే సెన్స్లో చెప్పింది. కానీ అది నామినేట్ చేయదగ్గ పాయింట్ కాదు, ఎందుకంటే అది గుడ్ క్వాలిటీనే.
ఆట కోసం ఎంతైనా ఎఫర్ట్స్ పెట్టాలనే సెన్స్లో చేస్తుంది సీత. ఆ పర్టికులర్ పాయింట్లో ఆ రోజు కూడా బాధపడింది. విష్ణు కూడా అదే మాట అనేసరికి నువ్వేంటి ఆ రోజు ఆపమనొచ్చు కదా, అంత ఫిజికల్ అవుతున్నావు, అతను వెనక నుంచి అంత ఫిజికల్ చేస్తుంటే అన్న సెన్స్లో అంటే ఏంటి నేను గెలిచిన ఆనందం కూడా ఇవ్వట్లేదు అనేది భయంకరంగా బాధపడింది. ఎందుకంటే ఎఫర్ట్స్ పెట్టింది, దాంట్లో తప్పే ఉంది. అదే అంత ఫిజికల్ ఏం కాదు, మనకు కనిపించింది, ఎన్ని సీజన్లు చూడలేదు. అది ఆ రీజన్ చెప్పేసి నేను షాక్ అయింది. ప్రేరణ ఈ రీజన్ చెప్పిందని, దానికి మళ్ళా అర్థం కాలేదని ప్రేరణ చాలా ఇదిగా ఓవర్గా రియాక్ట్ అయింది. ఈరోజు చాలా ఓవర్గా రియాక్ట్ అయింది. ఏందో విచిత్రమైన ఓవర్ యాక్షన్ చేసింది. ఎలా ఏం అర్థం చేసుకున్నావు అమ్మా, నువ్వు అర్థం చేసుకోలేదు అనేసి గట్టిగా మాట్లాడుతుంది. దానికి సీత డీవియేషన్ ఏమీ లేదు ఇక్కడ, అర్థం చేసుకో, డీవియేషన్ ఏమీ లేనప్పుడు తప్పేముంది నా ఎమోషన్ అయితే, ఇక్కడ ఏం డీవియేషన్ ఉంది, మనకి ఎమోషన్ అవుతాం, దాంట్లో తప్పేముంది అన్నట్టుగా మాట్లాడుతూ ఉంది ఆవిడ. దానికి ప్రేరణ నేను అనలేదమ్మా అలా ఎమోషనల్ అవ్వకూడదు అనేసి నేనేం అనలేదు, నీకు అర్థం కాలేదు, ఏమైనా సెన్స్ అనేది ఉందా నీకు, అర్థం కాలేదు, అస్సలే అర్థం కాలేదు నీకు. నేను ఎమోషన్స్ గేమ్ కన్నా ఎక్కువ అవుతున్నాయి అనేది నా పాయింట్ అని గట్టిగా అరిస్తే సీత నా ఎమోషన్స్ వల్ల బిగ్ బాస్ హౌస్కి ఏమైనా నష్టం జరుగుతుందా అనే పాయింట్తో ఆర్గ్యుమెంట్ విన్ అయిందన్న ఫీలింగ్ వచ్చింది. దీంట్లో ఎక్కువ వాయిస్ రిజెక్ట్, ఏం తెలుగు రాక ఒక్కోసారి గట్టిగా మాట్లాడుతున్నట్టు అనిపిస్తుందా లేకుంటే కొంచెం రూడ్గా మాట్లాడుతుందా అనేది అర్థం కావట్లా, కానీ కొంచెం రూడ్ అనే అనిపిస్తుంది. ఈవిడ ఎక్కువ మాట్లాడితే అవతల కూడా ఎక్కువ మాట్లాడాను, కానీ సీత ఏమో అంత సీరియస్గా మాట్లాడాల. ఈవిడ కొంచెం గట్టిగా సెన్స్ లేదా ఏంది నువ్వు ఏం ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా అన్నట్టు గట్టిగా అరిచింది. కానీ పాయింట్స్ మాత్రం సీతనే ఆర్గ్యుమెంట్లు బాగా చేసింది. నెక్స్ట్ విష్ణుని నామినేట్ చేస్తూ 2 ఎగ్స్ ఎక్స్ట్రా తిన్నావు, నైట్ ఎగ్స్ ఎలా తింటావు, ఎగ్ కర్రీ చేసుకుందాం అనుకున్నావు, నువ్వు సెల్ఫిష్ అనిపించావు అనే పాయింట్, విష్ణుప్రియకి నామినేషన్లో 2 ఎగ్గులు తిన్నందుకు ఇంట్లో నుంచి బయటకు పోవాలనే పాయింట్ చాలా వరస్ట్. అది అస్సలు నచ్చలా, నాకు అరాచకం అనిపించింది. నువ్వు చాలా ఇన్సెన్సిటివ్ అని నాకు అనిపించింది. ఈ పాయింట్కి నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం కూడా నాకు వేస్ట్ అన్న ఫీలింగ్ వచ్చింది అనేసి విష్ణు నాకు ఇంక చెప్పడం కూడా వేస్ట్. ఇలాంటి పాయింట్ తీసుకొని వస్తావు. నేను ఇప్పుడు నిన్న మా రేషన్ కూడా కలిపి కదా మీకు కూడా ఫుడ్ పెట్టాం మేము, మరి 2 ఎగ్స్ తిన్నదానికి ఏదో పెద్ద పాయింట్ చేస్తాం. నిజంగానే ఆ 2 ఎగ్స్ తిన్నది ఆ అమ్మాయికి తెలియదు, 5 ఉన్నాయి వేరే వాళ్ళకి ఫుడ్ అనేది ఇంటెన్షన్ లేకుండా, అంటే తర్వాత రోజు చేయాలనుకున్నది. ఏం తెలుసు ఆ అమ్మాయికి 5 ఉన్నాయి కదా ఇప్పుడు తినేద్దాం అనుకున్నది, తినేసింది. అది ఇంటెన్షన్ కాదు, ఏం కాదు. దానికి బిగ్ బాస్ హౌస్లో నామినేషన్ దాకా తీసుకొచ్చే పాయింట్ కాదు. ప్రేరణ వర్స్ట్ ఈ టైంలో, ఈ పర్టికులర్ దాంట్లో. తర్వాత సరికి ఇది కూడా ఇక్కడ ఆర్గ్యుమెంట్ కొంచెం లూజ్ అయిందనమాట. ఇక్కడ వరకు బాగానే ఉంది. నువ్వు పన్నీర్ కర్రీ చేసుకున్నప్పుడు ఒకసారి తినేసి బేబక్క చేసినప్పుడు 2వ కప్పు తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నావు, అప్పుడు ప్రేరణ 2వ కప్పు కాదు అది, అప్పుడు ఆ కప్పు లేదే, నీవు నీకు లేదని నేను వేసాను, దీనికి మళ్ళీ మిగిలితే నేనే అది ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను, నేను ఎక్స్ట్రా కప్పు తీసుకోలేదనేసి ఆ పన్నీర్ గురించి డిస్కస్ చేసుకుంటూ ఉన్నారు. ఆ పన్నీర్ 2 కప్పులు అనుకుని విష్ణు పొరపాటు పడింది అనమాట. ఏదైనా ఎగ్ పాయింట్ తీసుకురావడం చాలా వర్స్ట్ అంతే. తర్వాత సరికి విష్ణు ఇలాజికల్ పాయింట్ ఇక్కడ ఇంకోటి మాట్లాడేది తెలుసా, మీకు మొత్తం తింటే ఫీల్ అవ్వాలి, 3 ఎగ్స్ మిగిలించినా కదా అంటుంది. అంటే నువ్వు ఒక్కదాని 2 తింటే మేము 11 మంది 3 తినాలా, అదేం పాయింట్, అది ఎంత లాజికల్గా మాట్లాడింది అర్థం కాలే. దాంట్లో తర్వాత లాస్ట్లో వీళ్ళిద్దరూ నామినేషన్ చేసుకుని అది ఆకులకి తల్లినప్పుడు బ్రెయిన్లెస్ పీపుల్ అనేసి విష్ణు యూజ్లెస్ పీపుల్ అని ప్రేరణ, మీరు కొట్టుకొని పీపుల్ మమ్మల్ని ఎందుకు అంటున్నారు అన్నట్టు నాకు నవ్వు వచ్చింది. భలే కామెడీ స్వామి నిజంగా. అందరూ మిగతా వాళ్ళు కూడా అందరూ నవ్వుకుంటా ఉంటే లాస్ట్లో యష్మి వల్ల బొగ్గిగిలి ముద్దు పెట్టుకుంటా ఉంది, క్యూట్గా మాట్లాడుతున్నారు అడిగి ప్రేరణ. తర్వాత వచ్చేసరికి నెక్స్ట్ ఆదిత్య గారి నామినేషన్స్ వచ్చాయి. కామెడీ పీస్ స్వామి ఆయన ఆదిత్య గారు మాత్రం కామెడీ పీస్. అందరూ బిగ్ బాస్ 8 సీజన్ ఆడుతుంటే బిగ్ బాస్ 2దో 1దో ఆడుతున్నట్టుంది. ఆయన అంత స్లోగా ల్యాక్లో ఉన్నాడు మనిషి వెనక. అబ్బో బ్లాక్ లిక్విడ్ నాకు పోసారు విష్ణు, ఓకేనా, నాకు మింగిల్ కాలేదని చెప్పారు మీరు, నేనే కనిపించానా మీకు, ఎవరు లేరా చెప్పు, నేనే కనిపించానా, ఫీల్ అయ్యాను విష్ణు, నిజంగా ఫీల్ అయ్యాను, అందరికీ సమానంగా చూడు విష్ణు ప్లీజ్ అనగానే, అంటే నీకు బ్లాక్ లిక్విడ్ పోస్తే అంటే నీకు పాజిటివ్గా ఇవ్వకపోతే నామినేషన్ రీజన్ అది, ఇంకేదైనా ఎక్స్ట్రా రీజన్ చెప్పాలి. కానీ నా దగ్గర ఆ క్వాలిటీ లేదని ప్రూవ్ చేసుకున్నట్టు వచ్చి మాట్లాడితే సరే, కానీ అందరినీ సమానంగా చూడు విష్ణు, నాకు బ్లాక్ లిక్విడ్ పోయిన నచ్చలేదంటే అదొక రీజనా, అంటే నీకు నచ్చలేదు అని చెప్పినా నీ దగ్గర ఒక పాయింట్ ఏదైనా అగెనిస్ట్గా చెబితే అది రీజన్గా రిటర్న్ అయ్యి నన్ను అట్లా అన్నావు కాబట్టి నేను నామినేట్ చేస్తాను, ఇది రీజనా, స్ట్రాంగ్ వ్యాలిడ్ పాయింట్ ఏదైనా యాడ్ చేసి నువ్వు నాతో ఆ రోజు అట్లా అన్నావు, అతను అసలు వరస్ట్ అనుకున్నావు, అలాంటి నాగమణి కంటే ఈరోజు ఎందుకు చేసావు, అతన్ని పాయింట్స్ నువ్వు ఆ రోజు చెప్పిన దానికి ఇప్పుడు డిఫరెన్స్ ఉంది, లేదంటే అతనిలో లేని క్వాలిటీస్ నా కాళ్ళు లేవా, అతనిలో ఉన్న క్వాలిటీస్ నా కాళ్ళు లేవా అని ఏదో ఒక స్ట్రాంగ్ పాయింట్ యాడ్ చేసి నామినేట్ చేయాలి. కానీ
నాకు వేయలేదు కాబట్టి నువ్వు సమానంగా చూడమని నామినేట్ చేయమనేది అసలు కామెడీ పీస్ వ్యవహారం. విష్ణు అన్న సారీ, ఓకే మీరు అప్పుడు దాకా ఏమైనా మీరు ఇక్కడ గుర్తుపెట్టుకున్నానా, ఇప్పటి వరకు మీరు ఎట్లా చేసేవాళ్ళంటే ఏదైనా చెప్దామంటే మీ వర్షన్ చెప్పేస్తారు, ఆ తర్వాత థ్యాంక్ యూ అని కిసి పెట్టేసి వెళ్ళిపోతారని. అదే చేస్తాడు. నాకు మణికంఠ కూడా అదే అన్నాడు, లిజనింగ్ స్కిల్స్ లేవన్నా మీకు వినరు, అది కూడా మార్చుకోండి అంటే ఆ మార్చుకోండి అని చెప్పే దాంట్లో కూడా ఆ పాయింట్ కూడా సరిగ్గా విన్నట్లా గార్డెన్లో నేను నైట్. తర్వాత సరికి యాజ్ ఎ చీఫ్ మీకు ఎలా ఇస్తామన్నా చెప్పండి, మీ ఓన్ ఫ్రెండ్ని అన్నిసార్లు కసక్కని పొడిస్తే నీకు ఎట్లా ఇవ్వాలనిపిస్తుంది, నాకు అది నమ్మకం రాలేదన్నా మీ మీద అనేసి రాడ్ల మీద రాడ్లు తెంపింది విష్ణు. ఆదిత్య గారులా అది న్యూట్రల్గా ఉన్నానని మీకు అనిపించలేదు, ఫ్రెండ్ని కూడా వదలకుండా నేను నామినేట్ చేస్తే తప్పు ఉంటే అని మీకు ఆ పాయింట్ అర్థం కాలేదు అంటాడు. అది అట్లా తీసుకోవచ్చా, ఫ్రెండ్ని ఒకసారి చేస్తే ఓకే, 2-3 సార్లు ప్రతిసారి శేఖర్ భాష. తర్వాత విష్ణు ఇప్పటికీ అదే బిలీవ్ చేస్తున్నానన్న, మీరు చీఫ్గా సెట్ గారని. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అన్నది చాలా సీరియస్గా. దానికి ఆయన కూడా అడదాకి వెళ్ళి అక్కడ చెత్తబట్ట పోయిగానే పోసి కిస్ చేసి లవ్ యూ అమ్మ అంటుండు. అప్పుడు కూడా దండం పెట్టి లవ్ యూ విష్ణు బాయ్ రా సారీ రా అనేసి పంపిస్తున్నాడు. కామెడీ పీస్ ఆయన మాత్రం భలే కామెడీ పీస్ నిజంగానే. నెక్స్ట్ మణికంఠ నామినేట్ చేశాడు. ఇది ఇంకా అరాచకం. మణికంఠ నామినేట్ చేస్తూ మణికంఠ యష్మిని నామినేట్ చేసేటప్పుడు విక్టింగ్ కార్డ్ ప్లే చేయొద్దు అనేది ఆర్గ్యుమెంట్లో భాగంగా నార్మల్గా మాట్లాడితే అది వాళ్ళిద్దరు కూడా గుర్తున్నంత ఫ్లోలో వెళ్ళిపోయింది, అది ఫ్లూక్లో విక్టింగ్ కార్డ్ అని. దాన్ని పట్టుకొని అది పాయింట్గా తెచ్చాడంటే ఏమీ లేక ఎవడు దొరుకుతాను ఆలోచించి తెచ్చినట్టు కనిపిస్తుంది నాకు. అసలు సంబంధం లేని పాయింట్ తీసుకొని వచ్చి అతను కానీ ఫస్ట్ వీక్లో నేను నీకు చాలా సపోర్ట్ చేశాను మణికంఠ, ప్లీజ్ ఎమోషనల్గా కానీ మెంటల్గా కానీ నీకు సపోర్ట్ చేశాను, దాంట్లో మీకు అన్గ్రేట్ఫుల్నెస్ కనిపించింది నాకు. అంటే ఎందుకు అన్గ్రేట్ఫుల్నెస్ అని చెప్పాలి సార్, నేను లిక్విడ్ పోయలేదు కదా అందుకు అన్గ్రేట్ఫుల్నెస్ అంట. అంటే నువ్వు సపోర్ట్ చేసింది నువ్వు బెనిఫిట్ యూజ్ చేసుకొని నువ్వు ఏదో పాజిటివ్ తీసుకున్నావనేనా, నీకు కూడా సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో సపోర్ట్ చేసావు, మాటలతో సపోర్ట్ అంతేనా. ప్రతి వారం ఆయన కూడా నామినేట్ చేస్తుండు, మనం మణికంఠ నామినేట్ చేస్తాడు, శేఖర్ భాషను నామినేట్ చేస్తాడు. ఇప్పుడు నువ్వు నామినేట్ చేసావు ఆ పర్సన్ని, నువ్వు నీ దగ్గర లిక్విడ్ పోయాలని ఎట్లా అనుకుంటారు, లిక్విడ్ పోయిపోతే మళ్ళీ వచ్చి నామినేట్ చేస్తే నువ్వు అప్పుడు ప్రూవ్ చేసినట్టే కదా ఇతను మనిషి వర్స్ట్ క్యాండిడేట్ అని చేస్తూ అన్గ్రేట్ఫుల్నెస్ అని కనిపించిందని చెప్తూ, నేను లేకపోతే నీకు హార్డ్గా ఎవరు ఇక్కడ సపోర్ట్ చేసే వాళ్ళే లేదు నాగమణికంఠ, ఒక్క పర్సన్ కూడా సపోర్ట్ చేయడు, అలాంటిది నువ్వు నాకు నేను సపోర్ట్ చేయాలనే సెన్స్లో నామినేట్ చేశాడు. ఇందాక యష్మితో కూడా నువ్వు విక్టింగ్ కార్డు యూజ్ చేసావన్నట్టుగా అన్నావు, నీలాగా విక్టింగ్ కార్డు ఎవరు యూజ్ చేయలేదు ఫస్ట్ వీక్లో, నీకు తెలుసు అంటే ఫస్ట్ వీక్లో యూజ్ చేశారంటే ఫస్ట్ వీక్లో చెప్పాలా. ఇప్పుడు స్పాట్లో ఎందుకు వచ్చారంటే నీకు కోపం వచ్చింది కాబట్టి అవన్నీ వేయలేదు, ఆ లిక్విడ్ పోయలేదనే కోపంతో అది పాత అన్నీ గెలికి మాట్లాడుతుంటే ఇక్కడ అర్థం కాదా ఎవరు చీఫ్కి అర్హుడు ఎవరు చీఫ్కి అనర్హుడు, ఎవరి జెన్యూనిటీ ఏంటి అనేది క్లారిటీగా అర్థమవుతుంది. మాటల్లోనే మాట్లాడే విధానంలోనే గ్రడ్జు పెట్టుకునే విధానంలో అనేది చిన్న వాటికి ఆయన ఏదో పెట్టుకుని అదొక మెంటాలిటీలో ఉన్నారు, ఆయన స్లోగా ఉన్నారు మొత్తం మీద. సీజన్ 1 సీజన్ 2లో ఉన్నారు ఆయన, అంత పేజ్ వీళ్ళందరూ 8లో నడుస్తూ ఉంటే అది వర్స్ట్గా అనిపించింది. మణికంఠ నామినేట్ చేసిన రీజన్స్ మణికంఠంగా అన్న నేను మిమ్మల్ని పొగడమని కానీ నాకు సపోర్ట్ చేయమని కానీ నేను అడగలేదన్నా, ఓకేనా. మీరు నాకు అడిగారు ఎందుకు వేయలేదు లిక్విడ్ అనేసి అడిగినప్పుడు నేను చెప్పా విష్ణుకి మీకంటే మంచి క్వాలిటీస్ ఉన్నాయని చెప్పాను, అదే చెప్పాను. నేను విక్టింగ్ కార్డ్ యూజ్ చేయలేదు, ఒక అర్థం చేసుకోండి, ఎమోషనల్గా కంట్రోల్ చేసుకున్నా కావాలంటే ఇప్పుడు కూడా చూసుకోండి. విక్టింగ్ కార్డు అప్పుడు యూజ్ చేశాడు అని నేను కూడా అనుకుంటున్నాను, నా పర్సనల్ ఒపీనియన్ ఇది. అంతకుముందు నేను కూడా అదే చెప్పాను, ఇతను ఏంటి సింపతి యాంగిల్ అన్ని తెచ్చుకొని వచ్చాడు, ఎంత ఏడుస్తున్నాడు గందరగోళం, అప్పుడు నచ్చలే. కానీ ఇప్పుడు అది మార్చుకున్నాడు, ఇప్పుడు అది తేవాల్సిన అవసరమే లేదు, ఇప్పుడు తెచ్చాడు. ఎందుకంటే అప్పుడు స్ట్రాంగ్గా దొరికింది, ఈ టైంలో మనం వేసేద్దాం అన్నట్టుగా ఏదో పెద్ద పాయింట్ అనుకున్నాడు, ఫస్ట్ పాయింట్ అది. తర్వాత సరికి అక్కడ నాకేమనిపించింది తెలుసా, ఆదిత్య అదంగానే చెత్తేసి దండం పెట్టి కిసి పెడతాడు మళ్ళీ. ఆ తర్వాత అప్పుడు అనిపించింది నాకు వీళ్ళిద్దరు మనోడు ఇద్దరు సరిపోయారు అన్నట్టుగా అనిపిస్తుంది. నాగమణికంఠ అంతే, మన ఆదిత్య గారు అంతే, క్లోజ్ ఫ్రెండ్స్కి అప్పుడప్పుడు వేస్తూ ఉంటారు. అంటే క్లోజ్ అంటే ఈ వీక్కి ఎవరితో బాగా తిరిగారో వాళ్ళకే నామినేట్ చేస్తారు, ఈ యష్మికి వేసినట్టుగా. నెక్స్ట్ వచ్చేసరికి నయనిక నామినేషన్ చేసింది, ఒకటి సోనియా నామినేట్ చేసింది. ఫస్ట్ వీక్ మీరు కొంచెం బాగా ఆడుతున్నారు అనుకున్నా కానీ ఇప్పుడు మీరు అసలు నాకు పోటీయే కాదన్న ఫీలింగ్ వచ్చింది. ఆ రోజే మీరు చికెన్ తక్కువైంది చూసుకొని మాకు సలహాలు ఇస్తుంటే అసలు మీరు తీయలేదు, మీకు దానికి సంబంధం లేదనుకున్నా. కానీ ఈరోజు తెలిస్తే మీరు కూడా తీశారు, చేయబెట్టి మీరే 5-6 ముక్కలు తీశారని తెలిస్తే అయ్యో అట్లా నాకు నచ్చలేదు, అటు ఇటు ఆడుతున్నారన్న ఫీలింగ్ అయితే వచ్చిందండి. యాక్చువల్గా ఇది పెద్ద పాయింట్ కాదు, అది నార్మల్గా చెప్పుండొచ్చు. ఎందుకంటే
ఆ గేము అందరూ కామెడీకి ఆడారు. ఆ చికెన్ దొంగతనం చేయని ఏదో పెద్ద ప్రొఫెషనల్గా చేసినట్టుగా ఏదో దానివల్ల ఏదో వస్తుందని కాదు, ఏదో ఒకటి చేద్దాం కంటెంట్ ఇద్దామనే సెన్స్లో ఆడినప్పుడు ఆ చికెన్ తీసుకుని జోక్ అన్నప్పుడు ఆ జోక్ లాగా కూడా చెప్పచ్చు, మీ చికెన్ తక్కువ ఉంటే చూసుకోండి అంటే మేము ఎత్తేసాము అని అలర్ట్ చేయడానికి కావచ్చు, ఫన్నీ వేలేదు, దాన్ని పెద్ద సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. దాన్ని పట్టుకొని వచ్చి నువ్వు అటు ఇటు ఆడేవన్న ఫీలింగ్ వచ్చింది అన్న సెన్స్లో చెప్పేంత పెద్ద పాయింట్ కదనేది నా ఫీలింగ్. దానికంటే కూడా ముందు చెప్పింది ఓకే, ఫస్ట్ వీక్లో మీరు బాగా అనిపించారు కానీ ఈ వీక్ తేలిపోయారు అన్న సెన్స్లో చెప్పింది కరెక్ట్ పాయింటే. నెక్స్ట్ సోనియా, నీకు హింట్ ఇచ్చానమ్మా అంతే, హింట్ కూడా ఇచ్చాను, నువ్వు సప్పగా కూర్చున్నావు అంతే, నువ్వు క్లాన్ మెంబర్ క్లాన్ చీఫ్ అయి ఉండే ఫుడ్ పోతున్నప్పుడు నువ్వు ఎలా తీసుకురావాలి ఎలా స్టాప్ చేసుకోవాలని నువ్వు ఆలోచించలేను, ఇది కరెక్ట్ పాయింట్. నైనిక దాంట్లో ఫెయిల్ అయింది, ఫుడ్ని రక్షించుకోవడంలో ఫెయిల్ అయింది, మళ్ళీ వాళ్ళ కాడి నుంచి ఎత్తేయడంలో కూడా ఫెయిల్ అయింది. ఈవెన్ నబీలు వీళ్ళు చేశారు తప్ప ఆవిడేమి పెద్దగా ఎఫర్ట్స్ పెట్టదు దానికి, కరెక్ట్గా చెప్పింది. తర్వాత ప్రేరణను నామినేట్ చేస్తూ సంచాలకంగా ఫెయిల్, ఎవ్రీ రౌండ్కి ఒక కొత్త రూల్ పెట్టావు, అది ఫస్ట్లోనే నువ్వు గట్టిగా ఉండుంటే అది లాస్ట్లో టై కూడా అయి ఉండేది కాదనే పాయింట్ చాలా బాగా మాట్లాడింది, గుడ్. ప్రేరణ ఏమంటుందంటే, నాకున్న క్లారిటీ ఏంటంటే ఆ టాస్క్ ఎవరికి అన్ఫేర్ అవ్వకూడదు అనే సెన్స్లో స్టార్ట్ చేసి నేను అది చేద్దాం అనుకుంటే ఫస్ట్లోనే నన్ను అనగదొక్కారు. ఫస్ట్ పాయింట్ నుంచి నన్ను ఎవరు వినడం స్టార్ట్ చేయలేదు, ఎవరు నా పాయింట్ పెడుతుంటే ఎవరు సీరియస్గా తీసుకోలేదు, అందుకు అట్లా అయిపోయింది. నాకు ఫస్ట్ నుంచే రెస్పెక్ట్ ఇవ్వలేదు ఎవరు కూడా, వాళ్ళు నేనే తెచ్చుకున్నాను ఇక నేనేం చేయమంటారు అనేసి ఐ అండర్స్టాండ్ పాయింట్ కరెక్ట్ అన్నట్టుగా నామినేషన్ చేయించుకున్నది, కరెక్ట్గానే చెప్పింది కాబట్టి. యష్మి నామినేషన్స్ వచ్చాయి, నాగమణికంటే నామినేట్ చేస్తూ ఈ హౌస్లో ఉన్నన్ని రోజులు నేను నామినేట్ చేస్తానే ఉంటా, నువ్వు హార్ట్ బ్రేక్ చేసావు, ఫ్రెండ్షిప్కి చాలా వాల్యూ ఇస్తాను, నేను మోసం చేసేసాను, నాకు నచ్చలేదు. నాగమణికంట తెలుసు నువ్వు ఈ సీజన్ అంతా వేస్తావంటే తెలుసు అంటుండు, వేస్తుందని నేను అనుకోవట్లా, ఊరికే అనిందేమో అనుకుంటున్నా మోస్ట్లీ. దానికి యష్మి ఇంకోటి, నీకు కిచెన్ వర్క్ అసైన్ చేశారు కాబట్టి చెప్పా అంతే, నీకు వచ్చి చెప్పా నార్మల్గా చెప్పా ఫ్రెండ్లీగా, దాన్ని తీసుకొని వచ్చావు నామినేషన్ రీజన్లో. ఇప్పటి వరకు బయాస్డ్గా నేను ఆడనే లేదు, అలాంటిది ఆడి ఉండుంటే ప్రేరణని రెడ్లో పెట్టేదాన్ని కాదు కదా చెప్పు. ఇది నేను దానికి బయాస్డ్గా ఆడలేదన్నట్టుగా ఎగ్జాంపుల్గా నేనే తీసుకోను, ఎందుకు తెలుసా, ప్రేరణ రెడ్లో పెట్టడానికి ఫస్ట్ నాకు సార్ ఏదో సీరియస్ వ్యవహారంలో ఉంది, ఇది తలకాలం తేడాలు వచ్చేటట్టు ఉన్నాయి అని అనిపించి ఆవిడ సేఫ్గానే తప్పులు చేసింది కాబట్టి ఈ వీక్ అంతా అందరిది పెట్టుకుంటూ వచ్చింది, లేకపోతే ప్రేరణని గ్రీన్లోనే పెట్టుండేదని నేను అనుకుంటున్నాను. కొంచెం పెట్టేదంట్రా, పెట్టదు, స్టిల్ ఇది బయాస్డ్గా లేరని ఎగ్జాంపుల్ చెప్పడానికి అయితే కాదు అనుకుంటున్న. తర్వాత సరికి నాకు నీ పర్సనాలిటీ చాలా డేంజరస్గా అనిపించింది నాగమణికంట ఈ హౌస్లో, ఎందుకంటే ఫ్రెండ్స్తో ఉంటూ ఫ్రెండ్లో వాళ్ళ దగ్గర పాయింట్లు లాక్కొని వాళ్ళకి వేస్తున్నావు చూసారా, ఇది హౌస్లో అందరికీ ఉంది ఆ ఒపీనియన్ నాగమణికంట మీద, మీకు వెరీ సూన్ బయటపడుతుంది చూడండి. తర్వాత సరికి నాగమణి అంట, ఫ్రెండ్షిప్ ఈజ్ ఫ్రెండ్షిప్, గేమ్ ఈజ్ గేమ్, నాకు ఫ్రెండ్లీగా ఉన్నంతసేపు ఫ్రెండ్లీగా ఉంటా, కానీ టాస్కుల్లో కానీ వర్క్ అలైన్మెంట్లో కానీ డిస్టర్బెన్స్ ఉంటే నేను నామినేట్ చేసేస్తా ఎవరికైనా, అంతే. నేనైతే ఫ్రెండ్షిప్ ఈజ్ ఫ్రెండ్షిప్, నిఖిలైనా కూడా నామినేట్ చేస్తా, రిలేషన్ ఈజ్ రిలేషన్, గేమ్ ఈజ్ గేమ్, దాని రెండింటి మిక్స్ చేయొద్దు అన్నాడు. కానీ అది ఎంత పెద్ద పాయింట్ అనేది కూడా చూసుకోవాలి, చిన్న పాయింట్లో కూడా నువ్వు గేమ్ని ఇన్వాల్వ్ చేసుకొని ఫ్రెండ్ని కూడా చిన్న పాయింట్తో తీసుకొని వచ్చి ఇది గేమ్ కదా ఇట్లా ఆడుతున్నావు అని చెప్తే సోల్ అయిపోద్దాడు ఎవరం. యష్మి, నువ్వు ఎమోషన్స్తో ఆడుకుంటున్నావు. నాగమణికంట, ఈ హౌస్లో రూల్స్, ఫ్రెండ్షిప్, గేమ్స్, నామినేషన్స్ 4 పారామీటర్స్, ఆ 4 పారామీటర్లు మిక్స్ చేయకుండా ఎవరైతే ఆడతారో వాడు విన్నర్ అవుతారు అన్నాడు. ఎందో మిక్స్ చేయకుండా ఆడేది ఎందో, ఇంతవరకు నాకు తెలిసి ఈ 4 పారామీటర్లు మిక్స్ చేయకుండా ఆడినోడు ఊడు లేడే, ఎవరు లేరు ఇన్ని సీజన్స్లో. ఇతను చెప్పిన 4 పారామీటర్లు మిక్స్ చేయకుండా ఆడి విన్నర్ అయినోడే లేడు. అది నార్మల్, ఎంత విన్నర్ అయినా పక్కన ఫ్రెండ్ ఉంటే ఆ ఫ్రెండ్ మనతో ఉండాలి అనుకుంటాం, కానీ నామినేట్ చేసి పంపించేద్దాం అని అనుకోరు. ఎందుకంటే ఆడు ఉంటేనే కదా మనకి కొంచెం కనీసం అక్కడ ఆ హౌస్లో ఫుడ్ ఉండదు, టైంకి నిద్ర ఉండదు, అలాంటప్పుడు మనకు చేదుడు వాదుగా మాట్లాడే ఫ్రెండ్ అనేవాడు ఉంటేనే మన స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతాయి. అది మనకి గేమ్ పరంగా ముందుకు తీసుకెళ్ళడానికి ఉపయోగపడుద్ది, అది కూడా సెల్ఫిష్తో అయినా చేయొచ్చు. ఎందుకంటే మన గేమ్కి ఉపయోగపడుద్ది, అందరితో ఉంటే అంతా అతను ఒక పక్క మనిషి మాట్లాడే మనిషి ఉంటే, ఆ ఉన్నోడిని కూడా నువ్వు చిన్న చిన్న సొల్లు పాయింట్లు చెప్పి పంపించాలనుకున్నా అది గేమ్ కాదు, అది నాకు నచ్చదే. ఫ్రెండ్స్ని నామినేట్ చేస్తాను, ఫ్రెండ్ అయినా కూడా చిన్న చిన్న పాయింట్లు అయినా పెట్టి గెలుకుతానన్న సెన్స్లో గేమ్ ఈజ్ గేమ్ అనేది ఓవర్, అంటే నేను సిన్సియర్ స్ట్రిక్ట్ గేమ్ కోసం ప్రాణం ఇస్తానని చెప్పుకోవడానికి అది ఒక పాయింట్లా కనిపిస్తుంది తప్ప ఆ సీనే లేదు. నెక్స్ట్ 9 గారు నామినేట్ చేస్తూ అసైన్ చేసిన పనుల్లో నువ్వు ఫుల్ఫిల్ చేయలేకపోయావు, మీకు పనులు ఇచ్చాము కదా అవి ఫుల్ఫిల్ చేయలేకపోయారు, దాంట్లో ఫెయిల్ అయిపోయారు, నువ్వేదో ఒక రకంగా ప్లాన్ చేయించాల్సింది, చెప్పి చేయించాల్సింది మీ టీంతో, నువ్వు చేయించలేకపోయావు. 9 లాస్ట్ 1 వీక్ అయితే మాకు క్లారిటీ లేదు, లాస్ట్ వీక్లో మాకు క్లారిటీ లేదు, చేయాలా వద్దా, చేయాలి కన్ఫ్యూజన్లో ఉండింది. యష్మి నామినేషన్స్కి చెప్పదగ్గర రీజనే అది, కానీ 9 చెప్పింది కూడా పాయింట్, ఎందుకంటే వాళ్ళకి కన్ఫ్యూజన్ ఉంది, ఇన్ని పనులు చెప్తే వాళ్ళు ఎలా చేయగలుగుతారు, ఆ డస్ట్బిన్లో తీసి పెట్టడం, ప్లేట్లు పెట్టడం, ఇవన్నీ అరాచకంగా కనిపించి వాళ్ళ వల్ల కాక వదిలేశారు సగం.
అది యష్మి చెప్పింది. ఇద్దరి దగ్గర పాయింట్లు ఉన్నాయి. మనం ఏంటంటే హ్యూమానిటీ యాంగిల్లో చూసాం లాస్ట్ వీక్. వీళ్ళకి అన్ని పనులు చేసేసరికి జనాలకి అది వీళ్ళు చేయకపోయినా పర్లేదనే సెన్స్లో ఆలోచించాం. కానీ వాళ్ళ పాయింట్ ఏంటి, ఇచ్చిన పని చేయలేదని నామినేషన్ చేశారు. ఓకే, నబిల్ నామినేషన్స్ వచ్చాయి. యష్మిని నామినేట్ చేస్తూ మొన్న సాక్స్ టాస్క్లో లైన్స్ క్రాస్ చేసి మీరే రావడం, మీరు చీఫ్ అయ్యండి మీరే వచ్చారు చూస్తారు, అది నాకు నచ్చలేనాడు. మంచి పాయింట్ పట్టాడు. తర్వాత లాస్ట్ టైం కూడా పృథ్వీని సేవ్ చేస్తున్నారు, చేయకుండా ప్రేరణని సేవ్ చేస్తారు, అది కూడా నచ్చలేను. అది చాలా మంచి పాయింట్. ఎందుకంటే పృథ్వీకే ఆ రోజు చెప్పిన సొల్లు రీజన్స్ అందరూ ఎక్కువ చెప్పింది పృథ్వీకే, కానీ పృథ్వీని చేయకుండా ప్రేరణని చేసింది నాకు కూడా గ్రూప్ గేమ్ అని ఇప్పటికీ అనిపిస్తూనే ఉంది. మంచి పాయింట్లు పట్టాడు నబిల్. తర్వాత దీనికి ఎస్పీ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి ప్రేరణ ఆ రోజు ఎందుకు నామినేట్ చేయలేదంటే, నేను సేవ్ చేసింది ఎందుకంటే ఆ బాటిల్ పాయింట్లోనే ఇద్దరు చెప్తే ఇద్దరు బాటిల్ పాయింట్లో నామినేట్ చేశారు, ఆ చెత్తపుట్లోనే తీసిన పాయింట్. దాని మీద నేను ఎక్కడ స్టాండ్ తీసుకుని మాట్లాడలేకపోయాను, టైం రావట్లేదని ఆ పర్టికులర్ పాయింట్లో ఆవిడని సేవ్ చేస్తే ఆ పాయింట్లో మా ప్రేరణ తప్పులేదని ప్రూవ్ చేయడానికి చేశానన్న సెన్స్లో చెప్పింది. స్టిల్ నాకైతే ఆ రోజు పృథ్వీని కానీ శేఖర్ భాష గారిని నామినేట్ చేసిన వాళ్ళని సేవ్ చేస్తుంటేనే ఆవిడ జడ్జిమెంట్ పర్ఫెక్ట్గా ఉండేది, ఆవిడ గ్రూప్ గేమ్ ఆడలేదని నమ్మేవాళ్ళం. ఎందుకంటే ఆవిడంటే ఇష్టం లేదని చెప్పి, ఆవిడ మీ ఫ్రెండ్సే కదన్నట్టు చెప్పి ఏదో ఊరికే డైవర్ట్ చేయడం కోసం ఆవిడని సేవ్ చేసి ఊరికే గ్రూప్ గేమే అనిపిస్తుంది ఆ టైంలో. నెక్స్ట్ సరికి 2 ప్రేరణ నామినేట్ చేశాడు, సంచాలకంగా ఫెయిల్ అయిపోయావు, దెర్ ఈజ్ నో డౌట్. అది క్లియరు, దానికి ఆర్గ్యుమెంటే చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇతని విషయంలో అన్యాయం జరిగింది, ఇతను సాక్స్ హైడ్ చేయలేదు, 1 సెకండ్లోనే హైడ్ చేసినట్టుగా ఆయన డిస్క్వాలిఫై చేసి పంపించేసింది. నందన్ కరెంట్ పోయింది కదా, డిస్క్వాలిఫై చేసి పంపించేసింది అనమాట. అది అతను నామినేట్ చేయాల్సిన దగ్గర పాయింటే, దానికి ఆర్గ్యుమెంట్ అవసరం లేదు. కానీ కొంచెం ఎక్స్ట్రాగా ఆర్గ్యుమెంట్ చేసి సీరియస్గా కోపం వచ్చేటట్టుగా పెద్దగా అరస్తా ఆర్గ్యుమెంట్ చేసింది అనమాట. అక్కడ నీ ఇంటెన్షన్ నాకు నచ్చలేదు అన్నట్టుగా పెద్దగా. అప్పుడు నబిల్ ఇంటెన్షనల్గా చేయలేదు, ప్రేరణ నాకు అనిపించింది, తప్పు అనిపించింది అంతే. నబిల్ అరిస్తే, అది కొంచెం పెద్దగా చెప్పింది, అరిస్తే గెలుస్తావు అనుకుంటే ఐ కెన్ మేక్ మోర్ నైస్ అనేసి పెద్దగా అరిచాడయా. ఇంకా అరవగానే వీళ్ళిద్దరితో కాన్వర్జేషన్ క్యూట్గా కనిపిస్తుంది అనమాట. నేను వద్దన్నానా, మేక్ నైస్ అనగానే ఆయన నబిల్ ఐ ఆమ్ మేకింగ్, చెప్పాను కదా ఇందాక అందరూ డ్రామా చేస్తున్నాం, మనమే లేకపోయినాం డ్రామాలను, మనం కూడా డ్రామా చేద్దామని డ్రామా స్టార్ట్ చేశాడు నబిల్. గుడ్, మేక్ మేక్ ఓకే గుడ్ అనేసి నబిల్ అన్నాడు. తర్వాత ప్రేరణ ఏంటి ఇప్పుడు పాయింట్ చెప్పు. మధ్యలో ప్రేరణ పెద్దగా విను అనేసి గట్టిగా అనేసరికి నబిలు ఓ బెదిరిస్తున్నావా ఓహో అనేసి ఆ ఎటకారాలు వచ్చేసి 50 ఎటకారాలు ఇవన్నీ సోసోగా చచ్చిపోయింది. పాయింట్లు అయితే బాగా చెప్పాడు, అది అయిపోయింది. దీంట్లో నబిల్ని పొగరబెట్టింది, ఓవర్ చేస్తున్నాను అనుకోవడానికే లేదు. ఎందుకంటే అందరూ ఆడ ఓవర్ చేస్తారు, డ్రామా కొంచెం ఎక్స్ట్రా చేస్తూనే ఉంటారు ఆటోమేటిక్గా బిగ్ బాస్లో. అది ఎంటర్టైన్మెంట్ లాగా చూడాలి మనం. ఇతను కూడా అందరూ చేస్తున్నాడు, మనం కూడా చేద్దాం ఎంటర్టైన్ అనేసి కొంచెం గట్టిగా అరుస్తున్నాడు. దానికి ఇతనే ముందే అరవలేదు, వాయిస్ రేజ్ చేసింది ఫస్ట్ ప్రేరణ నబిల్ కంటే ముందు, మీరు గమనిస్తే. నెక్స్ట్ సరికి పృథ్వీ నామినేషన్స్ వచ్చాయి. సీతను నామినేట్ చేస్తూ ఐ ఫీల్ యువర్ వీక్ ఫర్ దిస్ గేమ్, ఎమోషనల్గా వీక్లో ఉన్నాం అనేసి అన్నాడు, విచ్ ఈజ్ రాంగ్. ఎందుకంటే ఎమోషనల్గా వీక్ ఉన్నట్టు అనిపిస్తుంటే ఆ టాస్క్లు గారు వీక్ ఉన్నట్టు అనిపిస్తే ఆర్గ్యుమెంట్లోకి వెళ్ళవద్దు, ప్రాపర్గా మాట్లాడదు, అన్నీ బాగా చేస్తుంది. ఆవిడ వీక్ కాదు, ఎమోషనల్ పర్సనాలిటీ. బాధపడినప్పుడు ఎవరైనా వెళ్తున్నప్పుడు ఏడుస్తుంది తప్ప అది ఆవిడ గేమ్ మీద అయితే ఎఫెక్ట్ చూపించలే, ఎవరి మీద ఎఫెక్ట్ చూపించలే. టాస్క్ ఆడితే ఇన్హ్యూమన్ అంటున్నారు, అందుకే మీరు అర్హులు కాదు ఈ హౌస్కి అన్నట్టుగా అతను నామినేషన్ ఏం చెప్తే, సీత నువ్వు ఏడ్చినప్పుడు కూడా నిన్ను ఓదార్చాను నేను, అది ఎమోషనల్ అంటే ఎట్లా, నువ్వు ఏడ్చావు కదా, నువ్వు ఏడవలేదా, నేను ఏడుస్తా, అది నా స్ట్రెంత్, తప్పేముంది. పృథ్వీ మీ టీర్స్ మీకు స్ట్రెంత్ అంటే నా అగ్రెషన్ నాకు స్ట్రెంత్ కాక మోషన్స్ అవుతాయా, ఏం మాట్లాడుతున్నారంటే సీత. పృథ్వీ నువ్వు గేమ్లో లేనప్పుడు సంచాలకుతో అగ్రెషన్ అవ్వడం కరెక్ట్ కదా, గేమ్లో ఉండే దానికి నేను తప్పు పట్టట్లేదు అంటే మంచి వ్యాలిడ్గా మాట్లాడింది. సో ఇంకా దాంట్లో ఆర్గ్యుమెంటే లేదు, క్లియర్గా పృథ్వీ పాయింట్ రాంగు, సీత కరెక్ట్గా చెప్పింది. నైన్కాని నామినేట్ చేశారు. రెండోది చీఫ్గా ఫెయిల్ అయ్యావో, క్లారిటీ లేదని పెట్టుకుని వర్క్ చేయలేదు మీరు. ఆ ప్లేట్లు కడిగేది ఏం వర్క్ చేయలేదంటే ప్లేట్స్ కడిగేది అన్నమాట. ఆ ప్లేట్స్ కడిగేది వాళ్ళకి నచ్చలేదు, దాన్ని లాగి పృథ్వీ ఇంకా నెగిటివ్ తప్పడం తప్ప ఏం లేదు. తిన్న ప్లేట్లు కడుక్కోవాలి ఎవరైనా, 90% మనల్లో కూడా నేర్పిస్తారు. అలాంటిది తిన్న ప్లేట్స్ అక్కడ హౌస్లోకి వెళ్ళింది కడగను, ఏదో టాస్క్ ఇచ్చారని చెప్పడం అనేది కరెక్ట్ కాదు. ఆ ప్లేట్లే కడగమని చెప్తే ఇంకా నువ్వు ఏదైనా కడిగించుకోవచ్చు, స్నానాలు చేయించుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు, అది కూడా పనే కదా. అట్లాంటివి చేస్తారా, తప్పది. నువ్వు బాత్రూమ్కి వెళ్ళేసి వస్తావు, నీళ్ళు కొట్టకుండా ఫ్లష్ కొట్టుకుండా వచ్చి నేను బాత్రూమ్కి వెళ్ళేసి వచ్చాను ఫ్లష్ కొట్టండి నా పని చేయడంటే చూడడానికి ఎంత ఇన్హ్యూమన్గా ఉంటుంది. అలాంటివే చిన్నవి కాదు, పెద్ద వర్క్లు ఏమైనా చెబితే చేస్తారు, అది ఓవర్గానే ఉంటుంది. అది చేయలేదని ఆ పాయింట్ మళ్ళీ తెచ్చి చేయడం వర్స్ట్ అనిపించింది. మనోడు క్లారిటీ రావట్లబ్బా, చిన్నయే పట్టుకుంటున్నాడు, మళ్ళీ కంటిన్యూ చేస్తానే ఉన్నాడు వాటినే. తర్వాత సరికి నెక్స్ట్ సోనియా నామినేషన్స్. నైన్కాని నామినేట్ చేస్తూ ఫస్ట్ వీక్ చెప్పా నీకు,
యూ ఫెయిల్డ్ యాజ్ ఎ చీఫ్. ఫస్ట్ వీకే చెప్పాను, కానీ కరెక్ట్ చేసుకుంటామని చూశాను కానీ చేసుకోవాలి. యు ఆర్ వెరీ ఓవర్ కాన్ఫిడెంట్ కంటెస్టెంట్, అది కనిపిస్తుంది, అది కూడా కనిపించేస్తుంది నువ్వు ఓవర్ కాన్ఫిడెంట్ అని. లీడర్గా కూడా నీకు స్ట్రెంత్ ఏం లేదు, నాకు నచ్చలేదు నిజంగానే. చీఫ్గా నాకు నైన్గా నచ్చలేదు. ఫస్ట్లో వాళ్ళకి పాపం లీనియన్స్ ఇస్తుంది, వాళ్ళు ఫ్రీగా మాట్లాడొచ్చు అనే దాంట్లో పాయింట్ తప్ప పాపం చిన్నపిల్ల అనిపించింది. ఆవిడ లీడ్ చేయడంలో ఫెయిల్ అయిపోయింది చీఫ్గా మాత్రం 100%. ఎందుకంటే ఒక ఇది తీసుకోకుండా వీళ్ళ మాటలే వింటూ దొంగతనం జరిగినప్పుడు వెళ్ళి వాళ్ళు దొంగతనం చేయాలనో వాళ్ళతో మాట్లాడాలనో అది లేదు. దాంతోపాటుగా వర్క్స్ వాళ్ళు ప్లేట్ గడమని అది ఇది చెప్పినప్పుడు ఆ గ్లాసు డస్ట్బిన్లో తీసినప్పుడు వీళ్ళని కూర్చోబెట్టి ఏం చేద్దామనే డిస్కషన్ కానీ ప్రాపర్గా ఒక క్లారిటీ తెచ్చుకున్నదైతే లేదు. చీఫ్గా ఫెయిల్ అయింది అయితే ఫెయిల్ అయింది సోనియా చెప్పినట్టుగా 100%. తర్వాత సరికి ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది నేను తీసుకున్నాక నేను అడుగుతానే ఉంటాను అందరి దగ్గర సలహాలు తీసుకుంటా ఉంటా. ఐ విల్ అగ్రీ విత్ సీతాని అడిగాను స్టాప్ చేయాలా అని, ఆ పాయింట్లో అడిగాను. కానీ సీత నో అని అనింది. ఏది ఆ ఫిజికల్ ఏదైతే ఉందో నాగమణి కట్టది అది అడిగాను, దాని గురించి కూడా ఎత్తింది ఆవిడ, నువ్వు స్టాప్ చేయాల్సిందనే సెన్స్లో. నేను అడిగాను కానీ ఆ అమ్మాయి వద్దనేసరికి నేను ఎట్లా స్టాప్ చేస్తాను, నేను స్టాప్ చేయను కదంటే సోనియా అది చీఫ్ తీసుకోవాల్సిన డెసిషన్. ఆవిడ చెప్పేదే ఉంది, నువ్వే తీసేసుకుని ఉంటే ఆవిడ స్టాప్ చేయాల్సింది. ఆవిడని అడిగేది ఏముందంటే నువ్వు ముందుకు వచ్చి మాట్లాడవు, సైలెంట్గా వెనకనకే ఉంటావు, క్యూట్ డాల్ లాగా, అది నచ్చలేదని. అవన్నీ కరెక్ట్ పాయింట్లే అనిపించింది సోనియా గారిది. తర్వాత సరికి యష్మిని నామినేట్ చేస్తూ నీకు ఫస్ట్ వీక్ నుంచి ఇక్కడ యష్మి అరాచకం అబ్బా, లైవ్ అయితే మొత్తం చూసి మొత్తం రాసి పెట్టున్నాను, రేపు మళ్ళీ సపరేట్ వీడియో చేస్తాను వీళ్ళిద్దరిది. చాలా బాగా మాట్లాడింది. యష్మిని పొగడాల్సిన రోజులు ఇంత త్వరగా వస్తాయని నేను ఊహించలా. ಯಸ್ಮಿ ಅವರು ಸಖತ್ತಾಗಿ ಮಾತಾಡಿದ್ದಾರೆ ಇವತ್ತು ನಿಮಗೆ ನಿಮ್ಮ ಆಟನೇమంటారా ಹಾಡು అంటే ಪಾಠಾಡು ಇವತ್ತು ನಿಮ್ಮ ಪಾಯಿಂಟ್ಸು ಇವತ್ತು ನಿಮ್ಮ ಬಿಹೇವಿಯರ್ ಎಲ್ಲ ಚೆನ್ನಾಗಿದೆ. ನೋ ಡೌಟ್, ಏನು ನೆಗೆಟಿವ್ಸ್ ನನಗೆ ಅನಿಸಿಲ್ಲ. సూపర్ అంతే, ఇంకేం మాట్లాడడానికి లేదు. యష్మి ఏమన్నదంటే వీళ్ళిద్దరి డిస్కషన్లో యష్మికి చేస్తూ నీకు ఫస్ట్ వీక్ నుంచి అనాలిసిస్ కావాలి కదా యష్మి అంటే, మీ ఇష్టం, మీ చాలా రెస్పెక్ట్గా మాట్లాడింది. ఫస్ట్ వీక్ లక్తో చీఫ్ అయ్యనేది నువ్వే ఒప్పుకున్నావు, మనకి చాలా గొడవ అయింది ఆ రోజు. ఫస్ట్ నువ్వే చెప్పుకున్నావు కదా, నువ్వే అగ్రీ చేసావు లక్ అని. యష్మి అవును ఎక్కడ డిస్టర్బెన్సే చేయలే మాట్లాడుతుంటే. తర్వాత సోనియా ఆ రోజు అప్పటి నుంచి నువ్వు స్టార్ట్ అయింది నేనే చీఫ్ అనేది నువ్వు ఆ రోజే గట్టిగా అరిచి మరీ చెప్పావు. అక్కడ నుంచే స్టార్టింగ్ అయింది కదా. ఇక్కడ మైక్రో మేనేజ్మెంట్ అనేది నువ్వే స్టార్ట్ చేసావు. టాస్క్ రాకముందు కూడా నువ్వే హ్యాండిల్ చేసావు. ఆ టాస్క్ అంటే ఏంటంటే ఈవిడ ఉద్దేశం, ఈవిడ లగ్జరీ రూము అవి వచ్చినప్పుడు కాకుండా దానికి ముందే స్టార్ట్ చేసావు మైక్రో మేనేజ్మెంట్ అనేది. అది ఏంటంటే బాత్రూంలో ఆ వెంట్రుకలు ఏదో ఉన్నాయని నిఖిల్ చెబితే అది తీసుకెళ్ళి ఆడవాళ్ళని వెంట్రుకలు ఏదో ఉన్నాయని చెప్పి అందరికీ ఇండివిజువల్గా చెప్తున్నా అని చెప్పి సోనియా చెప్తే, అందరికీ చెప్తున్నప్పుడు అందరినీ పిలిచి చెప్పు, నాకు చెప్తున్నప్పుడు నేనే తప్పు చేసిన సెన్స్లో వస్తుంది అన్నట్టుగా చెప్పింది. ఆ రోజు యష్మిది కొంచెం రాంగ్ ఉంది, ఎందుకంటే మనకు అలాగే అనిపించింది. ఎందుకు పర్టికులర్గా వెళ్ళేసి అందరికీ చెప్తుంటే ఏంటి చిన్న విషయాన్ని ఇండివిజువల్గా వెళ్ళి చెప్పాల్సిన అవసరం ఏంది, అందరిలో కలిసి చెప్పొచ్చు కదా. ఆ రోజు ఆర్గ్యుమెంట్లు కూడా సోనియా అండ్ మణికంఠ ఇద్దరు బాగా మాట్లాడతారు బాత్రూమ్ దగ్గర కూడా. ఒక 10 నిమిషాలు టైం ఇస్తే తీసేస్తారేమో, అప్పటికప్పుడు వెళ్తే ఎంత ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతారు. అవసరమా చిన్న వాటి గురించి, ఏముంది అట్లా ఉండి తీసేసి పక్కనేస్తే ఏముంది అన్న సెన్స్లో సోనియా అన్నప్పుడు నాకు కరెక్ట్గా అనిపించింది ఆ రోజు. ఎందుకంటే నేనైతే తీసేస్తాను, బిగ్ బాస్ హౌస్లో చెప్పిన డైపర్లు, అదే డైపర్లు కాదు లేడీస్ ప్యాడ్స్ కూడా తీసేసాం, దాంట్లో తప్పేముందన్న సెన్స్లో ఉంటుంది. ఒక్కొక్కరిది ఒక్కొక్కటి, అదేదో నాకు కరెక్టే అనిపిస్తుంది. ఆ చిన్న వాటిని వెంటనే రియాక్ట్ అవుతూ తీసేయమని అట్ట గందరగోళం చేయడం, దాన్ని ఓసిడీలకు కూడా అనుకోవచ్చు, దాన్ని మనం ఏం చేయలేము, ఒక్కొక్కరు ఒక్కొక్క పాయింట్లో వస్తుంది. తర్వాత కొంచెం వాటర్ తాగుతామే, నాకు బాగా గొంతు నొప్పి వచ్చింది, గంట పైన వచ్చినట్టుంది. మెయిన్ పాయింట్లు మరి ఎంత వచ్చింది, ఎంతసేపు వచ్చిందా? ఎంతసేపు వచ్చింది? 53, 2 minutesలో ఇచ్చేస్తా. చాలా పాయింట్స్ ఉన్నాయి, ఏం చేద్దాం. మైక్రో మేనేజ్మెంట్ అనేది నచ్చట్లేదు. నీ మైండ్ని ఇక్కడ నాకు అరాచకం అనిపించింది. యష్మి గారికి ఆయన పాయింట్లు చెప్తుంటే సోనియా గారు ఈవిడేనే చెప్పేది పాజిటివిటీ గురించి. తట్టు ఏసీ ఆగిపోయింది, కరెంట్ పోయింది, అదొక వెనక స్వెట్. ఆవిడ నుంచి పాజిటివిటీ అనే పాయింట్, ఆవిడ నుంచి పాజిటివ్నెస్ అనే పాయింట్ యష్మికి చెప్తుంటే, దెయ్యాలు వేదాలు వల్లించడం అంటే ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ రా స్వామి అనిపించింది. ఏమంటుంది, నీ మైండ్ని పాజిటివ్గా పెడితే బాగుంటుంది యష్మి, మ్యాడ్ అయిపోయి చేసే కంటే పాజిటివ్ వేలో పెడితేనే బాగుంటుంది. లేకుంటే అది ఎక్కడైనా నీకు పాయిజనస్ అండ్ అవతల వాళ్ళకి కూడా అది పాయిజనస్ అయిపోద్దంట పాజిటివిటీ లేకపోతే. ఈవిడ గురించి ఈవిడ చెప్పుకుంటున్నట్టుంది, యష్మికి చెప్తుంది.
మనకు అరాచకంగా అనిపిస్తుంది జనాలకు ఆ పాయింట్. ఏంద్రా ఈవిడ మాట్లాడని ఈవిడ పాజిటివ్నెస్ తీసుకునేది. ఆ బ్రెడ్ల విషయంలో నెగిటివ్, కుక్కర్ విషయంలో నెగిటివ్, ఆరెంజ్ విషయంలో నెగిటివ్, ఎవ్రీ స్మాల్ పాయింట్కి దాన్ని నెగిటివ్గానే థింక్ చేసి పాయిజనస్ అని, ఆవిడ పాయిజనస్ అంతా విషం జిమ్ముతూ అందరి మీద. ఈవిడ మళ్ళీ ఆపోజిట్ వ్యక్తికి నిన్నేదో నాకు సార్ తిట్టగానే పాజిటివిటీ గురించి మాట్లాడి ఏదో మంచి అయిపోద్దామని అలా మాట్లాడినట్టే ఉంది. అంటే కొంచెం నిన్న మాట్లాడగానే కొంచెం ఏదో వేదాలు వల్లిద్దాము అన్న సెన్స్లో మాట్లాడినట్టు అనిపిస్తుంది నాకు. నేను నాకు సార్ తిట్టిన తర్వాత ఇలాంటి బయటకు వచ్చినాయి. ఆవిడలో ఉండేది అది. తర్వాత యష్మి ఏమన్నా తెలుసా, మీది లక్ అన్నారు కదా, మీరు అదే మాట మీద నిల్చున్నా కానీ మేము గేమ్ లాగా ఆడాం కాబట్టి మీరు ఓడిపోయారు. ఆ రోజు మేము లక్ అని అంటావు, మేము గేమ్ ఆడే కదా అక్కడ దాకా వచ్చాము సోనియా. దట్టు మీరు లైట్ తీసుకున్నారు కాబట్టి మేము ఆడాము గెలిచామన్నారు. ఎవరు లైట్ తీసుకున్నారంటది? లైట్ ఏమిలే, నిజంగానే వీళ్ళు టాస్క్ ఆడినప్పుడు బడ్డీస్ ఈవిడ సోనియా వచ్చి డైరెక్ట్గా వచ్చి దాన్ని దొలిచేస్తారు. స్టార్టింగే ఆ స్పెడ్స్ పెట్టుకునేది ఆడేది, కళ్ళ గంతలు కట్టుకుని. ఆవిడ ఓడిపోయింది కదా, మరి వాళ్ళు గెలిచారు. దాంట్లో తప్పడానికి ఏముంది? లైట్ తీసుకున్నారు అన్న సెన్స్లో లైట్ అని ఆడగానే ఇంకా వెంటనే ఆవిడ ఎత్తుకుంటారు కదా పాయింట్లు రాగానే. ఎవరు లైట్ తీసుకున్నారు? డ్రెస్ చేంజ్ చేసుకోమంటే ఎవరు చేసుకోనట్టు ఉండి లైట్ తీసుకున్నది ఎవరు? డ్రెస్ అంట. ఆ రోజు ఏమిలే, ఈవిడ ఓడిపోయి వచ్చిన తర్వాత యష్మి ఈ డ్రెస్ చేంజ్ చేసుకొని ఉన్నా బాగుండు అనిందంట. జస్ట్ అది వినింది. డ్రెస్ చేసుకొని ఉంటే బాగుండని తెలిసినప్పుడు చేసుకోవాలి కదా, అంత లైట్ తీసుకొని ఆడాల్సిన అవసరం ఏందని ఆ రోజు నుంచి ఎత్తుతానే ఉంది ఆ పాయింట్. ఏంటి నాకు అర్థం కాల. ఈవిడ మంచి డ్రెస్ చేసుకుంటే కింద పడలేదా? డ్రెస్ మంచి చేసుకుంటే గెలుస్తారని కాదు, ఆవిడ ఓడిపోయిన మేము ఉంటే ఏదో అనింది, దాన్ని పట్టుకొని ఏందో లాగతామని పెద్ద ఐఏఎస్ పాయింట్ లాగా. తర్వాత యష్మి ఏమన్నా తెలుసా, తర్వాత మాట్లాడదాం. నీ కంఫర్ట్ బట్టి నేను రాలేదు, నా డ్రెస్సు నాకు ఇష్టం వచ్చింది, నాకు నచ్చింది వేసుకుంటాను, నీ కంఫర్ట్ కోసం నేను రాలేదు కదా. సోనియా, నీకు ఆపర్చునిటీ వచ్చినప్పుడు నువ్వు లైట్ తీసుకున్నావు, నువ్వే అన్నావు కదా అక్కడ, అరే వేరేది వేసుకుంటే బాగుంటుంది నువ్వు కదా అన్నదే. యష్మి, మెటీరియల్ ఏదైతే ఏముందో నాకు అర్థం కావట్లేదు. నాకు ఏ మెటీరియల్ ఉండాలి, అంత బుర్ర లేదమ్మా, నాకు అంత బుర్రే లేదు. స్పెల్లింగ్స్ టాస్క్లో అంత బుర్ర ఉన్నట్టు గెలిచేదాన్ని కదా, నాకు ఆ బుర్ర లేదు, నేను ఒప్పుకుంటాను. కానీ సోనియా, అదైతే క్లియర్ కదా, బుర్ర అయితే లేదు కదా అనేసి ఎటకారంగా మాట్లాడడం స్టార్ట్ చేసింది. అవునమ్మా నాకు బుర్ర లేదు. ఎస్. నెక్స్ట్ యష్మి, ఓసిడి ప్రాబ్లం గలీజ్గా కనిపించింది, క్లీన్ చేసా. ఓసిడి ప్రాబ్లం అన్నారు కదా, అది గలీజ్గా కనిపించి క్లీన్ చేసా, దాంట్లో ఏముంది ప్రాబ్లం అంటే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసింది. తర్వాత మీరు పృథ్వీ మీద, ఇది అరాచకమైన పాయింట్, ఈ పాయింట్తో నోరు మూపించేసింది. మీరు పృథ్వీ మీద, నిఖిల్ మీద, అభయ్ మీద పెట్టిన కాన్సన్ట్రేషను, ఇంట్రెస్టు క్లాన్లో చూపించి ఉండుంటే బాగుండేది, గేమ్స్లో టాస్క్లో చూపించి ఉంటే బాగుండేది. ఏది వచ్చినా కూడా మీ ముందే డిస్కస్ చేస్తూ ఉంటాను. గేమ్స్ ఆడడానికి నువ్వు ఎస్కేప్ అయ్యావు, సంచాలకంగా ఉంటానని చెప్పావు. ప్రతి మీటింగ్, ఎన్ని మీటింగ్లు పెట్టాను మీ దగ్గర, ఏ మీటింగ్లో కూడా నువ్వు చెప్పే డెసిషన్ కావచ్చు, అది కావచ్చు, ఇది కావచ్చు, ఏదైనా ఆర్గ్యూ చేసావా, ఏదైనా క్వశ్చన్ చేసావా, నన్ను అడిగావా? ఇప్పుడు వచ్చి నన్ను ఏదో నామినేట్ చేయాలనే సెన్స్లో నన్ను వచ్చి అడుగుతున్నావు. కానీ నా డెసిషన్ ఎప్పుడైనా నువ్వు అక్కడ క్వశ్చన్ చేసావా? నిన్ను అసలు క్లాన్లో తీసుకునేటప్పుడు నా తప్పున్న క్వశ్చన్ చేస్తుంది, అంత ధైర్యం ఉంది అనుకుని నిన్ను తీసుకుంటే ఒక్క దాంట్లో కూడా క్వశ్చన్ చేయలేను. ఇప్పుడు నామినేట్ చేయాలని అవన్నీ మనసులో పెట్టుకొని క్వశ్చన్ చేస్తావా అంటే ఆయనకి ఏమంటుందంటే, నా మాట నువ్వు వినలేదు, నేను అబ్బాయి కలిసి ఒక మాట చెప్పాము, దొంగతనం ఆపేద్దామని వినలేదంటే వినేదాకా చెప్పు ఉండాల్సింది. మరి వెళ్ళలేదు అంటప్పుడు వినేదాకా చెప్పు ఉండాలి. అదే క్లాన్ మెంబర్ అయ్యి ఉండి వెళ్ళలేదు అని ఆ దొంగతనం ఆపేద్దాం అనుకున్నప్పుడు నువ్వు దొంగతనంలో ఎందుకు ఇన్వాల్వ్ అయ్యావు అనేది యష్మి డైలాగు. నువ్వు వచ్చి చూస్తానే ఉండాలి, నువ్వు ఎందుకు చేతులు పెట్టి 5 ముక్కలు తీసుకున్నావు చికెను అంటే, నువ్వు చెప్పేది ఏంది చేసేదానికి సంబంధం లేదని చాలా పర్ఫెక్ట్గా మాట్లాడితే ఇక్కడ సోనియా దొరికిపోయింది. క్లియర్గా నీకు నచ్చకపోతే సోనియా క్యారెక్టర్ ఏంటి, స్పాట్లో చెప్పి అవతల నోరు మూపించే క్యారెక్టర్. అలాంటిది ఆవిడ మనసులో పెట్టుకుని ఈ రోజు నామినేషన్ దాకా వస్తే ఏమైందా? నామినేషన్ దాకా వచ్చి ఇప్పుడు తీసుకొని వస్తే నువ్వు నామినేషన్ కోసమే తీసుకొని వచ్చావు. నేను ఎలాగ ఆడతాను అని, నేను తప్పుల్లో వెళ్తున్నాను కదా, ఎలాగ ఆడతానో చూద్దామని నాకేమీ చెప్పకుండా నన్ను వదిలేసావు ఆ రోజు అంటే, అదేం లేదు నువ్వు చెబితే వెళ్ళలేదు అంటది. చెప్పాలి ఆవిడ, ఎక్కడ టాస్క్లు ఆడతాను అడగలేదు. మళ్ళీ వచ్చి నేను ఎట్లా ఆడాను, రెడ్లో ఎందుకు పెట్టామంటది. ఏమీ లేదు, మొత్తం తప్పులే. పర్ఫెక్ట్గా మాట్లాడింది యష్మి ఆర్గ్యుమెంట్స్ అన్నీ కరెక్టే. లైవ్లో కూడా ఇంకా చాలాసేపు ఆర్గ్యూ చేసింది, ప్రతి ఒక్క పాయింట్ కరెక్టే. తర్వాత అదే ఇక్కడి నుంచి స్టార్ట్ అయిన పాయింట్లు, ముందు అటు ఇటు ఏదో మాట్లాడింది. కానీ మీరు చాలా స్మార్ట్గా ఉంటావు, అందరూ భలే స్మార్ట్. నువ్వు ఏదైనా పాయింట్స్ చెప్తే స్మార్ట్గా ఇరికించాలని, స్మార్ట్గా నామినేట్ చేయాలని తీసుకొచ్చి అఫ్ కోర్స్ ఐఎమ్ స్మార్ట్ అనేసి మాట్లాడింది. తర్వాత ఓరే నాయన ఎంత ఉందో చూడు వీళ్ళిద్దరు డిస్కషను. 1 hour అయింది, ఏం చేద్దాం, ఇంత డిస్కషన్స్ ఉన్నాయి, లాస్ట్ అయిపోయిందిలే.
సో ఓవరాల్గా ఇక మాట్లాడుతూ ఉంది ప్రతి పాయింట్లో యష్మిదే ఆర్గ్యుమెంట్ రైట్ అయిపోయింది. లాస్ట్ మూమెంట్లో ఇక ఏడ్చింది. ఇక్కడ ఏమైందంటే ఆ నామినేషన్ చేసిన తర్వాత అయిపోయిన తర్వాత డిస్కషన్ తర్వాత ఆవిడ మధ్యలో ఏదో అనిందంటే అది నాకు తెలిసి సండే ఎపిసోడ్ కోసం ఏమన్నా సాటర్డే ఎపిసోడ్లో ఆ క్లిప్ చూపించడానికి వెళ్ళేదేమో. పేరెంట్స్ మాకు నేర్పించారమ్మా, మా ఇంట్లో పేరెంట్స్ మాకేమో అట్లా నేర్పించలేదు అనేసి అనిందంట. అది బాగా బాధేస్తుందంట ఆవిడకి. అసలు పేరెంట్స్ గురించి ఎందుకు తీసుకొస్తే ప్రతిసారి ఇది పేరెంట్స్ నుంచి తీసుకొస్తే నాకు కానీ ఫేక్ అని పట్టిస్తే ఫేక్ ముఖం మీద కూర్చేస్తే అసలు అలా ఎలా అన్నట్టు అనేసి భయంకరంగా బాధపడుతూ ఉండిందనమాట. ఆ మాట అని ఉంటే మాత్రం ఇంక అంతకంటే బుద్ధి తక్కువ ఆవిడ లేరు. ఇప్పటికే ఇంట్లో వాళ్ళని తీసుకురావచ్చు, వాళ్ళని తీసుకురావద్దు, వీళ్ళని తీసుకోవద్దు అని నాగార్జున సార్ చెప్పిన తర్వాత కూడా మళ్ళీ ఫ్యామిలీ మ్యాటర్ తెచ్చిందేమో అని అనుకుంటున్నా. ఎందుకంటే సోనియా బిహేవియర్ ప్రకారం ఈవిడ మాట్లాడుతూ ఏడుస్తూ ఉంటే మళ్ళీ వచ్చి సారీ చెప్పి, సారీ కూడా హగ్ ఇచ్చేసి ఓదార్చి అంత చేయదు, ఏదో మిస్టేక్ చేసి ఉంటే తప్ప. దానికి కూడా ముఖం మీద యష్మి ఏమంటుంది తెలుసా, ఏమంటుందంటే ఒక్క సెకండ్, నేను నాకు వద్దు, నేను వద్దు ప్లీజ్ వద్దు నేను హగ్ ఇస్తానంటే వద్దు అంటే యష్మి వద్దు ప్లీజ్ ఐ వాంట్ టు హేట్ యూ అంటే నేను తీసుకుంటాను. ఐ వాంటెడ్ యూ టు లెర్న్ ఫోకస్ పాజిటివ్లీ అంట. అబ్బా నాకు అరాచకం అనిపించింది. నువ్వు పాజిటివ్గా ఉండేది నేర్చుకోవాలి అనేది నా పాయింట్ అంటుంది. నువ్వు ఉండు పాజిటివ్గా, ఫస్ట్ నువ్వు ఉండకుండా అవతలంలో ఉండమని చెప్పేది ఎంత అరాచకంగా అనిపిస్తుంది చూసేదానికి. అబ్బా అనిపిస్తుంది. నాదేం లేదు, ఐ విల్ టేక్ వాట్ ఎవర్ యూ గివ్ అన్నది అనేసి హక్ చేసుకుంటాను ఉంది. చాలాసేపు హక్ చేసుకున్నది. నేను చీఫ్ అయినప్పుడు కూడా నువ్వు దొరుకుతావు, అప్పుడు పట్టుకొని అప్పుడు నిన్ను నామినేట్ చేసి అప్పుడు మాట్లాడతాననేసి యష్మి అనింది. తర్వాత యష్మి నువ్వు చెప్పిన పాయింట్స్ ఎందుకు అందరూ చేశారు కదా నామినేషన్, ఎందుకు నువ్వు అంత హట్ అయ్యావు అనేసి అడగద్ది లైవ్లో. నువ్వు చెప్పిన పాయింట్స్తో ఎవరు చెప్పలేదు, ఇట్స్ ఓకే గివ్ మీ సమ్ టైమ్ అనేసి వెళ్ళిపోయింది. మళ్ళీ ఏడుస్తూ ఉండదు అనమాట. యష్మి వెళ్ళిన తర్వాత కూడా ఏడుస్తూనే ఉంటుంది. అది జరిగిందనమాట. నెక్స్ట్ సరికి ఇక్కడ కామెడీ ఏం తెలుసా, లైవ్లో నేను అయిపోయిన తర్వాత లైవ్ చూస్తూ ఉంటే లైవ్లో ఒక డిస్కషన్ జరిగిందన్నమాట. సీత విష్ణు అనుకుంటున్నారు ఏమని, స్టార్టింగ్లో యష్మి నెగిటివ్ అనుకుంటున్నాం కానీ సోనియా మీద బెటర్ అయిన అబ్బాయి ఇప్పుడైతే అనిపిస్తుంది. అందరికీ అదే వచ్చి ఉంటుంది, జనాలకు కూడా వాళ్ళిద్దరికే వచ్చింది హౌస్లో, వాళ్ళకి మనకు రాదా చూసే వాళ్ళకి. తర్వాత సరికి అంతే, అంతవరకు అది జరిగింది. ఈరోజు నామినేషన్స్లో మరీ ఓవర్ పాయింట్లు అయితే లేవు, కానీ యష్మిది సోనియాది ఆర్గ్యుమెంట్స్ నాకు బాగా అనిపించినాయి. అంతకుమించి ఏం లేదు. మీకేమనిపిస్తుంది చెప్పండి. నేనైతే ఈరోజు మిమ్మల్ని ఇంప్రెస్ చేయలేదని మనస్ఫూర్తిగా నేనే నమ్ముతున్నా. అది ఆగిపోయింది ఈ క్లోజ్డ్ రూమ్లో, కిటికీలు ఉండవు ఈ థియేటర్లో, చచ్చిపోతున్నాం లోపల. దానివల్ల డిస్కంఫర్ట్ కూడా ఉంది. ఏమనుకోవద్దు. రేపు ఉదయం దీని మీద ఇంకొంచెం క్లారిటీ వీడియో ఏదైనా ఉంటే చేద్దాం. మీకు నచ్చితే లైక్ చేయండి. ఏదైనా డిసప్పాయింట్ అయ్యి ఏదైనా మిస్టేక్ నేను చెప్పున్నా కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.